ఇప్పుడు ఒక్క అన్న ఉంటేనే ఒక్క అన్న ఉన్నాడు నాకు అని చెప్పేసి అనుకుంటారు. 13 మంది అన్నలుండి ఏం బీకలేకపోయిర్రు. ఇంత పెద్ద ఫ్యామిలీని ఆడు పిచ్చోళ్ళని చేసిండు చూడు. చేసిండన్న 13 మంది అన్నదమ్ములు అంటే ఒక్క చెల్లెలు చూడనీకే మన మొహం కూడా చక్కగలేదు. కాసాయిని మొగుడే వసెల్లే కన్నెర్ర వేసినాడే వియాల. అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు ఆమెకి. వద్దు మాతోటి అన్నది. ఆడు ముసలోళ్ళు లేకున్నాడు, మీరేమో తెల్ల తెల్ల భార్యలు తెచ్చుకుంటారు, నాకు కర్రను అంట పెడతారా? ఏమైంది తమ్ముడు, ఇంకా కాలేదా న్యాయం? ఏం చేస్తుంది అసలు, ఎట్లా అవుతుంది? ఇంకా చల్లమంటుంది. అరే ఇంకా ఎందుకున్నాం రా ఇంకా అనిపిస్తుంది. మమ్మల్ని 8 నెలలు అట్లా ఒక దద్దమ్మలు వేసిండు. వాడు మా మనసులో నిజ స్వరూపాన్ని మేము కనిపెట్టలేకపోయినాం. ఈ ఎలా చెల్లకైంది, రేపు పొద్దున ఇంకొకరికి అవుతుంది. అట్లా దొరికిండు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు చేసిన తర్వాత వాడిని ఏం చేయలేకపోతే మీ చెల్లెలు మీతో ఎట్లా ఉంటుంది? అది బంగారం అన్న. వియాల వియాలో వియాలో వైషమ్మ పోతున్నది వియాల. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో వైష్ణవి, సో మీ అందరికి తెలుసు చనిపోవడం జరిగింది. సో వాళ్ళ బ్రదర్స్ మన ముందున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఎప్పటి నుంచి లవ్ చేసుకున్నారు, అసలు ఏం జరిగింది అనేది మొత్తం మనం విషయాలు మనం తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. మన ముందు వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడదాం. సో నమస్తే అందరికీ. అంటే ఇప్పుడు వైష్ణవి చనిపోయి నాకు తెలిసి 10 days పైన అయింది. 11 days. అంటే నేను వేరే కొంచెం బిజీ ఉండే, నేను రాలేకపోయినా. అసలు ఏం జరిగింది అంటే వైష్ణవి చనిపోవడానికి కారణం ఎవరు అసలు? కారణం అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలు చంపింది ఇతను, వాళ్ళ నలుగురు అన్న. కారణం పక్క వాళ్ళ నలుగురు, అది కూడా కట్నం గురించి చంపారు. మా చెల్లెని పోగొట్టుకున్నందుకు కూడా మాకు కూడా చాలా బాధ ఉంది. అంతకంటే ఎక్కువ బాధ వాళ్ళు ఇంకా ఏం చేయలేకపోతున్నాం అనే బాధ అయితే ఇంకా చాలా అంటే చాలా ఉంది అన్న. సో అంటే అసలు చనిపోయిన అసలు ఏం జరిగింది అంటే మీతో మాట్లాడిందా మీ చెల్లి ఆ రోజు? మాతోటి ఏం మాట్లాడడం అనేది లేదు. కానీ వాళ్ళ ఇంట్లో వాడు హరి బాబు అనేటోడు ఎట్లా అంటాడు అంటే 8 నెలలు మాతో ఉన్నాడు. ఆ 8 నెలలు కూడా వాని నిజస్వరూపాన్ని బయట పెట్టలే. అంటే మాకు మనసులో ఏమున్నదో అది కూడా మాకు బయట వెళ్ళకుండా వేసిండు వాడు. మమ్మల్ని ఒక ఏంటిదంటే ఒక దద్దమ్మలు వేసేసి నిజంగా మా చెల్లె పలానా టైంలో మా చెల్లె చనిపోయే టైం వస్తుంది, ఇట్లా చంపుతాడు అని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. ఆ రోజు నైట్ టైంలో కూడా వాళ్ళు ఏమైందంటే వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళకి ఏం గొడవ కాలేదు. ఈ లోపల ప్లాన్లు అట్లా నడుస్తున్నాయి ఆల్రెడీ. వాడు ఏం చేసిందంటే మా పిన్ని వాళ్ళకి ఎప్పుడు ఎందుకు కూల్ వాటర్ ఇచ్చిందంట. నైట్ కూల్ వాటర్ తాగానంటే ఎందుకు తీయా వద్దు మాకనంటే తాగంటే నేనేమనుకుంటున్నా అంటే ఆ కూల్ వాటర్లో ఏమైనా కల్పించిండు కావచ్చు. వాళ్ళు చూసి ఏమన్నారు, పడుకున్నారు. ఏం చేసిండు, బిడ్డ నాకు నిద్ర బాగా వస్తుంది అంటే, అమ్మ నాకు కూడా నిద్ర బాగా వస్తుంది, నేను కూడా పోతానమ్మా అంటే, సరే పడుకోపోరు బిడ్డ అని అన్నాడు. వాడేం చేసిండంటే ప్రీ ప్లాన్ మర్డర్ అంటారు కదా అన్న. ఒక గ్రాఫ్ గీసుకున్నాడు, ఒక స్కెచ్ గీసుకున్నాడు వాడు. ఏంటి ఎట్లా చంపాలి, ఏ విధంగా చంపాలి, ఎట్లయితే ఇది బయటకు రాకుంటుంటుంది. ఇప్పుడు నేను ఇట్లా చంపేసింది అనుకో ఖచ్చితంగా బయట పడుతుంది, వాళ్ళు వస్తారు, వాళ్ళ అన్నదమ్ములకు తెలుస్తుంది, నన్ను కూడా చంపేస్తారని తాతోడు. వాడు ఏం చేసిండంటే ఫస్ట్ టైం ఆ పిన్నోళ్ళకి కూల్ వాటర్ ఇచ్చిండు. ఆ వాటర్లో ఏం కలిపిండు అనేది తెలియదు. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే వాడు పెట్టుకోవాల్సిన కూలర్ ఏం చేసిండు, మా పిన్ని వాళ్ళు బయట ఉన్నారు అన్నట్టు. వాళ్ళు అంటే చల్లగా వచ్చింది అనుకో, వీళ్ళు పడుకున్నారు అనుకో, నేను లోపల చేసుకోవచ్చు అన్నట్టు నడిపించుకున్నాడు. పోయి కూలర్ బయట పెట్టిన తర్వాత కుక్కలు మొరగడం వల్ల ఏం చేసిందంటే కుక్కలు మొరుగుతున్నాయి, మళ్ళీ దొంగలు వస్తారు ఏమో ఎవరు వస్తారో తెలియదు, ఇంట్లో పంప అని వాళ్ళు ఇంట్లో పడుకున్నారు. వీడేం చేసిండు, నేను కూలర్ సౌండ్ వస్తలే అని బయటకు చూస్తే కూలర్ బయట ఉన్నది, వాళ్ళేమో ఇట్లా పడుకున్నారు. ఆగో ఇప్పుడు నేను చేసే ప్లాన్ ఇప్పుడు నేను చేస్తున్నా, ఇప్పుడు సౌండ్ వాళ్ళకి వినబడదంటే ఏం చేసిండు, కూలర్ పోయి అక్కడ పెట్టిండు. ఇక వాడి ప్లాన్ వాడు చేసుకున్నాడు, లోపల వేసేసుకున్నాడు. పొద్దున్న లేచేసేసరికి మాకు ఫోన్స్ వచ్చినాయి, అరే ఇట్లా చెల్లె అనిపోయింది అని అంటే మా అన్న ఫోన్ చేసిండు. చెల్లె అనిపోయింది అంటే నేనేమనుకున్నా అంటే ఇలా భార్య భర్తలకు ఎప్పుడు గొడవ కాలేదు, ఏమో గొడవలు అయినాయి కావచ్చు, నిన్న గొడవలు అయినాయి కావచ్చు, సూసైడ్ చేసుకున్నా, నేను చనిపోయిందంటే సూసైడ్ అని వేసుకోవాలి, లేదంటే ఊరని వేసుకోవాలి, మందన్న తాగాలి, నేను అట్లా అనుకున్నా. అని సడన్గా ఆడు ఉరికినాక తర్వాత వాడు వెళ్ళిపోయినంటే ఎవరు వెళ్ళిపోయారంటే బాగా అడిగాడు చంపిపోయినరా అన్నప్పుడు అప్పుడు అర్థమైంది, గీడి చంపడమేంది. మమ్మల్ని 8 నెలలు అట్లా ఒక దద్దమ్మలు వేసిండు. వాడు మా మనసులో ఉన్న నిజ స్వరూపాన్ని మేము కనిపెట్టలేకపోయినాం అంత నటించిన వాడైతే. సో అంటే ఇప్పుడు సొంత అన్నదమ్ములు మీరే, సంతోష్ ఇంకో అన్న. సో అంటే మీరు ఆ రోజు ఇంట్లో ఉన్నారా? ఆ రోజు మీరు విశాఖపట్నంలో నేనున్నా, హైదరాబాద్లో మా అన్న ఉన్నాడు.
ఓకే, అంటే ఇంటి దగ్గర లేరు, ఓన్లీ అమ్మ నాన్ననే ఉన్నారు. సో ఆ కూల్ వాటర్లో సంథింగ్ ఏదో కలిపించేసి వాళ్ళను అంటే నిద్రపోయేటట్టు చేసేసి మనోడు అది చేసేసి. అంటే ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అంటే మీ బావ మీద, అంటే ఇట్లా చేస్తాడు రేపు పొద్దున మా చెల్లెల్ని చంపుతాడని? అసలు ఏం డౌట్ లేదు, అసలు ఒక మాట కూడా లేదన్న ఎప్పటికీ మాతోటి. తిన్నావంటే తిన్నావా, ఉన్నావంటే ఉన్నావా, అంతే. అంతకు మించి ఆయనకు కావాల్సిందల్లా చేయడం ఒకటి మాకు తెలుసు. ఇంకా అంతకు మించి ఆయన మాకు ఇంకా చేసింది, మాట్లాడింది, చేసింది అంటే ఇంకా ఏం లేదు. ఓకే, ఆయనకు కావాల్సింది మేము చేయాలా, ఆయన మా చెల్లెతో హ్యాపీ ఉన్నాడా లేదా అని చూడాలా, అంతే. ఓకే, పర్ఫెక్ట్. ఆ రోజు మర్డర్ జరిగేంత వరకు కూడా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఆ రోజు సడన్గా మర్డర్ తప్ప ఇంకేం జరగలేదు ఇప్పటి వరకు. సరే, అసలు మర్డర్ అంటే ఎందుకు చంపి ఉండొచ్చు మీ బావ? అదే అర్థమవుతలేదు అన్న. ఆయన చేసింది కాదు ఇదంతా. వాళ్ళిద్దరు అన్నలు, వాళ్ళ అమ్మ ఫుల్ అంటే వాళ్ళు కట్నాలు, వాళ్ళు భూములు ఏమేమో తెచ్చుకోరట. ఈయనకు కూడా కావాలని చెప్పేసి ఈయనని బగ్గా టార్చర్ చేసిర్రు. ఇది మాత్రం ఒక్కటే వన్ మైండ్లో ఒక 1 month దాకా 2 months దాకా వన్ మైండ్లో లేదు, నాకు వైషమ్మనే కావాలి. వైషమ్మ కోసం వాడు ఏం చేసి ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడుకున్నాడు, మా వైషమ్మ అద్దనేసరికి ఇటు మా వీళ్ళద్దు అంటున్నారు, వాడు మా వాళ్ళు వద్దు అంటున్నారు. ఇక నాకు ఆమె లేనిది నాకు అవసరం లేదని సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్న తర్వాత మా చెల్లెమ్మ దగ్గరికి వచ్చి అదోటి ఇదోటి చెప్పేసుకుని మేము పోయి పెళ్లి చేసుకుని వచ్చిండు, అయిపోయింది, మాట్లాడుకున్నాము. ఒక 2 నెలల దాకా వాడు ఏం అనలేడు, ఏం చేయలేడు. వాడి మనసులో ఏమైందంటే వాళ్ళ అన్నగాడు 20 లక్షలు కట్టం తెచ్చుకున్నాడంట, 2 ఎకరాలు తెచ్చుకున్నాడంట. ఇంకో అన్నగాడు 30 లక్షలు కట్టం తెచ్చుకున్నాడంట, 3 ఎకరాలు తెచ్చుకున్నాడంట. అరే నువ్వు అన్నలు ఎట్లా బతుకుతున్నావు, నువ్వు ఎట్లా బతుకుతున్నావు, పోయి అడుగురా అంటే ఏం చేసిండు, పాపం వీళ్ళ దగ్గర డబ్బులు లేవన్నా. ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు కూడా అప్పేసే కట్టుకున్నారు. ఇప్పుడు మీకు అది ఒక ప్రూఫ్స్ కావాలంటే మహిళా సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు మొత్తం దగ్గర ఒక 10 లక్షల దాకా తీసుకున్నారు. వీళ్ళ పేరు మీకించలు కాదు. ఇప్పుడు అందులో మా భార్య ఉందనుకో, మా భార్య పేరు మీకించలు ఎత్తుకొని వాళ్ళ మీ పేరు మీకించలు ఎత్తుకొని ఒక 10 లక్షల దాకా అప్పు తీసుకున్నారు. వీళ్ళు 10 మంది తరపు నుంచి 10 లక్షలు మేము వేసుకున్నాం. అంత అప్పులు చేసుకున్నారు. ఆయన వీడు అడిగేసరికి మరి ఇంటికి వచ్చిన అల్లుని తక్కువ వేయద్దు అని ఏం చేసిన దగ్గర వీళ్ళకి లేకపోయినా 12 లక్షలు అదేంటిది అక్కడ మళ్ళీ ఇది పోతే దొరకది, ఏదో ఒకటి కొనేసుకున్నాం, ఉంటేనేమో ఇడు ఉండని. కాదు, ఒక విషయం, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు, మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు వరకట్నం ఎందుకు ఇస్తాం, అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి? ఈయన అవసరం లేదు కదా. కానీ మా చెల్లె మంచిగా ఉండాలి, మేము పట్టుబడితే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, మీ కట్నం ఎందుకు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అనుకో అని అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది మా చెల్లె, ఇస్తే మా చెల్లెనే బతికిపోతుంది. మళ్ళీ వాళ్ళు కష్టం వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళని ఇష్టం చేసుకొని సంపాదించుకొని ఇల్లు కట్టుకునేసరికి అది ఇంకెంతో టైం అవుతుందని ఎట్లయినా మా చెల్లెనే బతుకుతుంది కదా. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నంత ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మా చెల్లె గురించి ఆలోచించి వాళ్ళ దగ్గర లేకపోయినా 12 లక్షలు కట్టి అది కొన్నారు. వానికి 1,50,000 బండి కొని ఇచ్చారు, 3 తులాలు పెట్టి బంగారం చేయించారు. వాళ్ళు ఏం పెట్టలేము, ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా అడగలేరు, మేము కూడా అడగలేము. బట్టలు లోపల బయట ప్రతి ఒక్కటి మా ఆయన. వాడు ఒక డ్రెస్ పైన వచ్చిండు, ఆ డ్రెస్ పైన ఇంటికన్నా ఉన్నాడు. వాడికి 10,000 పెట్టో ఎంతో మొత్తం సెల్ఫ్ నిండా బట్టలు కొని ఇచ్చారు, ఇష్టం వచ్చినాయి. ప్రతి ఒక్కటి వాడిని ఏంటంటే వాడు వచ్చినప్పుడు కట్టె పుల్ల లెక్క ఉంది, తర్వాత వాడిని 10 రోజులలో పంది బలిసినట్టు చేసేది. కాదు, వాడిని చూడనీకే వాడి మొహం కూడా చక్కగలేదు. అంటే ఈమె వేరేళ్ళ ఇంటికి కోడల్లాగా పోవాలి, వాడు కోడల్లాగా ఇంటికి వచ్చి బతకడం ఏంది అని మీరు గానికి ఇచ్చి చేసింది మొత్తము. నేను మీ ఇంటి దగ్గరనే ఉంటా, మీ ఫ్యామిలీ నాకు నవ్వు పెత్తుర్రు, నన్ను సంతోషంగా ఉంచుతుర్రు. నాకు అసలు ఫ్యామిలీ విలువ అంటే కూడా ఏందో తెలియదు. నేను ఒక్క ఒంటరి బతుకు బతున్నా. మా అమ్మ నేను, మా అమ్మ జాగాల మా అమ్మ వంటది, నా జాగాల నేను వంట. నాకు ఎవ్వరు లేరు, మీరు తప్ప. మీతోటే ఉంటా, మీరు చెప్పిందే ఇంటా. మీరు ఊ అంటే ఊ, ఆ అంటే ఆ అన్నట్టు మాట్లాడండి ఫస్ట్. మళ్ళీ మాకు వీడేం చెప్పి అంతే స్టార్టింగ్ వీడేం చెప్పింది చెప్పన్నా, నేను దగ్గర జాబ్ చేసి 10 లక్షల దాకా సంపాదించిన, ఆ 10 లక్షలు మా అమ్మ మా అన్నలు గుంజుకున్నారు. ఆ నా పైసలతోటే వాళ్ళకి పెళ్లి చేసిర్రు. ఇప్పుడు నా పైసలు ఏమని అడిగితే నాకే ఎక్కడికి పైసలు అని అంటారు. వాళ్ళ దగ్గర ఉంటా, మీ దగ్గరనే ఉంటా. ఎందుకంటే నా అన్నదమ్ములకు నేను సంపాదించి ఇచ్చిన నా టైం వరకు, నా పెళ్లి టైం వరకు వాళ్ళు ఇస్తారనుకున్నా. ఇప్పుడు ఏమంటే చేతులు ఎత్తెత్తురు, నువ్వు ఎక్కడ ఇచ్చినవరు అని అంటారు. నేను వాళ్ళ దగ్గర ఉంటా, మీ దగ్గరనే ఉంటా అనుకుంటా మాట్లాడిండు. సరే, ఇక అక్కడ ఉన్న ఎవరైనా ఏమనుకుంటారన్న, మన చెల్లె మన దగ్గర ఉంది అనుకుంటే హ్యాపీ అనుకుంటాం. మేము అట్లనే అనుకున్నాం. ఇక వాళ్ళ మధ్యలో ఎలాంటి గొడవలు లేవు. వాని మనసులో వాని ప్లానింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. బట్ మాది బయట వల్లేదు. వాడిని మేము ఎట్లా చూసుకున్నామంటే 13 మంది అన్నదమ్ముల ఒక బావ లెక్క ట్రీట్ చేయలేదు, సొంత అన్న లెక్కనే ట్రీట్ చేసినాం. పెద్ద అన్న లెక్క వానికంటే పెద్దోళ్ళు ఉన్నారు మా దాంట్లో, మా అన్నలు. వాళ్ళు కూడా బావా అనే వెలిసారు, ఇంకా బామ్మడాన్ని వెళ్ళే. వాడు మాత్రం ఒక్కసారి నోరిప్పి బావా అనలేడు. ఒక్కళ్ళని కూడా నోరు తెలిసి బావాని కూడా కాదు. అంటే ఇట్లాంటివి వాడు కుళ్ళు కుతంత్రాలు చేస్తుండని మీకు ఎప్పుడు డౌట్ రాలేదు? మనసులో అన్న ప్రేమ ఏడుంటే మేము గానే ఉంటాం, మేము ఏడుంటే ప్రేమ గానే ఉంటుంది. మేము అందరం ఒకడ కూర్చున్నామంటే అది పండగ అంతే. ఇప్పుడు కూడా ఒక బాధలో కూర్చున్నా అది ఒక పండగ అయిపోతుంది మాకు, అంతే. అది మేము తప్పు ఆలోచించలేము,
అట్లా అసలు తప్పు అని భావించలేము. అయితే ఉన్నాడా పర్ఫెక్ట్ ఉన్నాడా మనిషి లేడా, నా చెల్లెతోటి మంచిగా ఉంటున్నా, ఇద్దే చూసుకున్నాం మేము. ఆయనకు కావాల్సిందల్లా చేసినామన్నా. నైట్ 10-11 గంటలకు ఆకలిందంటే డైరెక్ట్ మండి, పొద్దుగాలు అయితే ఆకలిందంటే టిఫిన్, మధ్యాహ్నం ఆయనకు డ్యూటీకి పోతే పోతాడో లేకుండా లేదు. ఒక్కరు కూడా నోరెత్తి మాట్లాడరు ఆయనని. నాకు డ్యూటీకి అవుతుంది, డ్యూటీకి అవుతుంది లేదు అని చెప్పాడు ఆయన. మేము ఒకటే మాట చెప్పినాం, నువ్వు చేయాలనుకుంటే డ్యూటీ వేయవు, లేదనుకుంటే తిని పండుకో. కానీ ఎన్ని మర్యాదలు చేసినా ఎందుకు చేయాల్సి వచ్చింది మరి వాడు అట్లా అర్థం అన్న ఏమనుకున్నాడు, మా చెల్లె మీద వానికి ప్రేమ కలిగింది, ఈమె చేసుకుంటే నేను ఈమెనే చేసుకుంటా అని అనుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక 2 నెలలు మా చెల్లెతో కాపురం చేసిండు చాలు అని అనుకున్నాడు. మీద నుంచి ఫోర్స్ వస్తుంది కదా, ఏంది అరే 20 లక్షలు కట్టమంట, 2 ఎకరాల భూమి అంట, 2 ఎకరాల భూమి అంటే అవే 2 కోట్లు, దగ్గర 2 కోట్లు, ఇప్పుడు నువ్వు పని చేయకపోయినా బతుకుతావురా అని వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలు చెప్పి పొడిసిరు వాడిని. తర్వాత మాకు ఇవి కూడా తెలుతలేవు, మాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ అలా నడుస్తూనే ఉన్నాయి, కానీ ఇటు బయట పడనియలేడు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మధ్యలో గొడవలు కూడా కాలేవన్న. అయినే కావచ్చు కానీ మా చెల్లి మాకు చెప్పలేదు. ఎందుకంటే ఇంతమంది బామరుల దాంట్లో నన్ను ఏమని అన్నాడు అనుకో, ఈయననేమంటారు, ఈయన ముంగ నాకు నా భర్తనంటే నాకు కొంచెం చిన్న చూపు అవుతుంది. సరే ఇంట్లో సర్ది చెప్పుకుంటా అనుకున్నదో మార్చుకుంటా అనుకున్నదో తెలియదు, కానీ వాడి నిజ స్వరూపాన్ని అయితే ఇంతవరకు బయట పెట్టలేదు. సో అంటే ఈమె చనిపోయినప్పుడు ఫస్ట్ ఎవరు చూసిరు మీ ఇంట్లో? అమ్మ నాన్న పిన్ని. ఓకే. సో మీకు ఎప్పుడు ఫోన్ చేసింది? నాకు మార్నింగ్ 8 గంటలకు ఫోన్ చేసిన, మా నాన్న చేసిండు. 7 గంటలకు ఫోన్ చేసిండు, 8 గంటలకు నేను బయలుదేరినా. మా నాన్న తీసుకోపోగా నాకు ఫోన్ చేసిండు. కన్ఫర్మ్ చేసుకొని ప్రాణం ఉందా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు కాల్ చేసిండు. అంటే ఆల్రెడీ ప్రాణం పోయింది కానీ ఏంటంటే ఎట్లా చంపొచ్చు అంటే దెబ్బలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే వైష్ణవి వాడు చెప్పిన ప్రకారం వాడే చెప్పిండు. అరే ఎట్లా చంపినవరా, ఎందుకు చంపినవరు, ఏ విధంగా చంపినవరా అంటే చంపిన విషయం ఎక్కడ చెప్పినవరు అంటే మా అత్తమ్మ వాళ్ళకు వాళ్ళు మాట్లాడిపించిన కూలర్ అట్లా పెట్టినా ఇట్లా పెట్టినా అని అడిగి చెప్పిండు. చెప్పిన తర్వాత ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో చెప్పిండంట. ఇన్వెస్టిగేషన్ చెప్పిండంట. వీడు ఏం చేసిండంటే ఎందుకు చంపినవరు ఎట్లా చంపినవరు అంటే నాకు ఒక్కటే డౌట్ అన్న, అది ఇంకా ఏంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాలేవు, అడిగితే కూడా చెప్తలేడు. మాకేమనిపిస్తుంది అంటే మా చెల్లె 3-4 ఈజీ కొట్టేస్తుంది, ఎందుకంటే అంత ధైర్యం అంత గట్స్ ఉన్నాయి దానికి. ఆ టైంలో పర్టికులర్ టైంలో వాడు కొట్టేటప్పుడు కానీ చంపేటప్పుడు కానీ ఎవరైనా అరుస్తారు. ఈ రూమ్ ఇక్కడ ఈ రూమ్ ఇక్కడ ఎవరైనా అరుస్తారు, ఎంత కూలర్ ఉన్నా ఎవరైనా అరవకుండా ఉన్నదంటే మా చెల్లెని ఖచ్చితంగా వాడు ఏం చేసిందంటే మత్తు ఇంజెక్షన్స్ అన్న ఇవ్వాలి, లేకపోతే టాబ్లెట్స్ అని ఇవ్వాలన్నా, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి గొంతు తీసుకొని చంపాలి అంతే. సో ఎక్కడెక్కడ దెబ్బలు కనిపించినాయి బాడీ పైన? ఫస్ట్ 3 గంటలకు ఏదో 11 ఏ టైమో తెలియదు, బయటకు వచ్చిందట. ఇంట్లో కత్తి బయట ఉందో తెలియదు, కత్తి తీసుకున్నాడు, డైరెక్ట్ పొడిచింది. స్టార్టింగ్ పొడిచింది. పొడిచిన తర్వాత మా చెల్లి వాడే చెప్పిన ఎట్లా చంపినాం అంటే ఇది చెప్పిన కదా. పొడిచిన తర్వాత అరవక ముందే ఇట్లా లేచి అడుగుతారు ఎందుకు కొడుతున్నావు అట్లా ఇట్లా అని చెప్పి, ఇలా పొడిచిన తర్వాత అరవక ముందే నెత్తి బట్టి మంచిగా కుదిరినారు. బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ బాగా షార్ప్ ఉంటుంది, ఎందుకంటే టేక్తో కట్టెతో చేసింది, బాగా షార్ప్ ఉంటుంది. ఆ 2-3 సార్లు గుద్దిండి. ఇక్కడ గుద్దేసరికి మంచానికి గుద్దిని మొత్తం బ్లడ్ అంతా మొత్తం మంచానికి పానం పోతుంది. చిన్న మా పిన్ని వాళ్ళకి సౌండ్ వచ్చింది, మా బాబాయ్కి వచ్చి ఇదేంటి సౌండ్, అప్పుడేమో 11 గంటల కుక్కలు ఏమో మొరిగినాయి, ఇప్పుడు బయట ఏమో సబ్బులు వస్తున్నాయి ఏందని చెప్పి ఆ టైం లేచింది. లేచిన తర్వాత ఒకసారి డోర్ కొట్టింది. డోర్ కొడితే వాడు ఏం చేసిండు, అప్పటికి మా చెల్లె ప్రాణం పోయింది, పెద్ద ప్రాణం పోయింది, అర్రంత శక్తి లేదు, పోయిన దాకా తర్వాత ఏం చేసిండు వాడు నటించిండు అన్న. ఏ వయసు ఉండు ఇప్పుడు మనం పర్టికులర్ టైంలో భార్య భర్తలు అన్నప్పుడు ఏంది సంసారం విషయంలో ఉండు వయసు ఎందుకు అట్లే అంటే వాళ్ళు ఆల్రెడీ చంపేసిండు. ఉండు వయసు అన్నాక మా పిన్ని వాళ్ళు ఏమనుకున్నారు అంటే నువ్వు ఉండు ఇక్కడ అప్పుడు అనుకోలే. అప్పుడు అట్లా నటించేసరికి మా బాబాయ్ ఏందో అని చెప్పి పోయిన తర్వాత మళ్ళా రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సప్పుడు వచ్చింది. అది కింద గుద్దిందా మళ్ళీ మంచిగా గుద్దిందా తెలియదు, మళ్ళీ సప్పుడు వచ్చింది. వచ్చేసరికి ఇదేంటి కథ మళ్ళీ సప్పుడు వస్తుంది అని చెప్పి కట్టె పట్టుకొని ఇంటి చుట్టూ తిరిగిండు. అంటే దొంగలు వచ్చారు ఇంటి చుట్టూ తిరిగిండు. పైన బిల్డింగ్ ఉంటుంది, పైనకి వెళ్ళిండు, ఇవ్వరు లేరు. మళ్ళీ ఇల్లు గంటలు వచ్చిందని చెప్పి మా పిన్ని ఆ టైంలో కూడా లేచింది, పోయి డోర్ గుద్దింది, కిటికాడికి పోయాడు. వాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ నటిస్తుంది. వయసు ఆగో అత్తమ్మలు వచ్చి రాగో నువ్వు ఇచ్చకు వచ్చి అని కూడా మళ్ళీ నటించేసరికి మా పిన్ని విషయం అన్నది, ఓ పిచ్చోనువా ఈ టైంలోకి ఎక్కడికి వచ్చినావు, వాళ్ళు సరస్సులో పిలుచులో ఏదేదో ఉంటాయి, ఇక్కడికి వచ్చి అవసరమా నడు అని చెప్పి మా బాబాయ్ని కొట్టలేదు. మా బాబాయ్ ఏంటంటే ఇక ఏం కథను చెప్పి చక్కవేయండు. అదే టైంలో డోరు వాడు తీసేదాకా కొరతగిన వాడు అక్కడనే వాడి సేవం కూడా మా చుట్టూతోనే ఉంటుంది. కానీ వీళ్ళంతా ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా గొడవలు కాలేవు కదన్న.
ఇప్పుడు గొడవలు అయితే ఏంటంటే అప్పుడు గొడవ పెట్టుకున్నారు, ఇప్పుడు కూడా గొడవ పెట్టుకుంటారేమో అని చెప్పి డోరు ఫోర్స్ చేస్తుండే డౌట్ ఉంటుండే. కానీ అంత ఫోర్స్ చేయాలి. ఒకసారి మా పిన్ అనేసరికి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ 5 గంటలకు అప్పటికి మా చిట్టి ఏంటంటే కొద్దిగా కొరపానంతో ఉంటే వాడు ఏం చేసిండు, మా చిట్టి బదిలాడుకుంటున్నాడు. అన్న అది వదలకు, నువ్వు కొట్టినావు కదా, పొడిచినావు నువ్వు పో, మా అమ్మ నన్ను జాగుకుంటుంది, నువ్వు దూరం పోయి ఎక్కడికైనా ఫోన్ చేసి ఇట్లా గొడవ అయింది కొట్టినా అని చెప్పి పో, నన్ను మా అమ్మ కాపాడుకుంటుంది, మా అమ్మ నన్ను జాగుకుంటుంది అంటే నిన్ను ఎట్లా ఇచ్చిపెడతా, నేను ఇచ్చిపెట్టా, నీ అన్నమ్మ నన్ను చంపేస్తారు అంటే. ఇప్పుడు మా చెల్లెని బతికి అట్లా కొట్టిపోతే చంపేస్తా అని చెప్పి అనుకున్నాడు, ఇట్లా చంపితే ఎట్లా ఇచ్చిపెడతాం అనుకున్నాడు. అట్లయినా చంపుతాం, ఇట్లయినా చంపుతాం, ప్రజలైనా చంపేస్తారు, ఎందుకంటే వాడు చేసిన అతి దారుణమైనది. అట్లా అని మా చెల్లె బతిమలాడుకుంటుంది, అయినా కూడా ఇచ్చిపెట్టకుండా దీని పానం మళ్ళీ గుద్దితే సప్పుడు వస్తుంది, మా అత్తమ్మ వాళ్ళు వస్తారని చెప్పి 5 నిమిషాలు మేడ కట్టి తెచ్చుకున్నాను. మళ్ళీ ఈ విషయాలు కూడా వాడే చెప్పిండు. ఇన్వెస్టిగేషన్లు ఎట్లా చంపినారు, ఏ విధంగా చంపినారు అంటే ఇట్లా చంపేసిన, ఈ విధంగా చంపిన 5 నిమిషాలు లాస్ట్ మూమెంట్లో 5 నిమిషాలు ఏం చేసిండు, గొంతు విసికి చంపేసిండంట. మళ్ళీ నన్ను గడ్సుడు పొద్దున లేచి డోర్ పెట్టిండంట. డోర్ పెట్టి పరదేసిండు, ఆ కట్టెని వేసి మెల్లగా బయటకు వచ్చిండు, బ్రష్ చేసుకున్నాడు, అటు ఇటు చూసిండంట. వాడే చెప్తుండు ఎవ్వరు లేరు అని ఏం చేసిండు, బైక్ వేసుకుని పోయిండు. మా పిన్ని ఏం చేసిండు, డాడీ మళ్ళీ గేట్ దగ్గరనే కూర్చుర్రు. మా పిన్ని ఏం వాడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి గొల్లం వేసి పరదేసి అన్ని మంచిగా వెళ్ళలేనా, పిన్ని బాబాయ్ బయటనే ఉన్నారు, మా పిన్ని బాబాయ్ బయటనే ఉన్నారు. ఉన్న తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత మా బాబాయ్ ఏం చేసిండు, అవి అల్లు లేచిండు కదా, బిడ్డను కూడా లేపో, నైట్ అయితే కక్కుడు బిక్కుడు అన్నది, ఆకలి అయితే ఏమైందా, నైట్ అంతా కక్కుడుతోనే పడినది, ఆకలి అవుతుంది కదా, ఏదైనా వేసి తినిపిద్దు అని చెప్పి మా బాబాయ్ అన్నాడు. అనేసరికి అది వాడికి తినిపించింది. ఇట్లా పడ వేసేస్తున్నాడు. అయితే మా బాబాయ్ అప్పుడు కన్నద్దలు పెట్టుకోలేడు, సరిగ్గా కనిపించలేదు. ఒకవేళ కన్నద్దలు పెట్టుకొని కనిపించినట్టయితే అప్పుడే నిలదీసి అడుగుతుండే, ఎందుకు అట్లా స్పీడ్ ఎందుకు ఎత్తున్నావు, ఆగు ఒక నిమిషం అని చెప్పి ఆగుతుండే. కానీ కన్నద్దలు పెట్టుకోలేదు, సరిగ్గా కనిపించేది. అల్లు లేచిందిగా లేపో అంటే మా పిన్ని అప్పుడు బ్రష్ ఎత్తుంది. బ్రష్ ఎత్తే మేము ఏంటంటే డైరెక్ట్ ఇంట్లో పోకుండా బ్రష్ చేయము, నోట్లో నీళ్ళు ఉంచుకొని నోట్లో నీళ్ళు పెట్టుకొని పారేసి ఇంట్లోకి పోతాం. వాడు ఏం చేసిండు, మా పిన్ని మెట్లెక్కే టైంలో వాడు నోరు అడుక్కున్నాడు కదా, మెల్ల బయటకత్తాడు. మా పిన్ని లోపలికైన తర్వాత నోరు నీళ్ళు పోసుకొని ఉంచేసిన తర్వాత మా బాబాయ్ కూడా ఇక దుకాణం ఉన్నది కదా, చిన్న దుకాణం, ఆ దుకాణం కూడా ఆయన గురించే, ఎందుకంటే జాబ్ చక్కగా ఏత్తలేడు, ఏ పని లేదు, ఈ దుకాణాన్ని నడిపించుకుంటాడు అని చెప్పి వాని గురించే పెట్టించారు. ఇక దుకాణం సామాన్ ఒక్కొక్కటి బయట పెడదామని చెప్పి బయట తెచ్చి పెడదామని పోతుంటే వాడు ఎంతనే ఏం చేసిండు, వీళ్ళిద్దరు మెట్లెక్కిన తర్వాత బండి వేసిండు, కలిసిపోయిండు. వాడు ఇట్లా వెళ్ళుడు, మా పిన్ని లోపలికి పోయి చూసుడు, బెడ్ పైన లేదు, ఎటుపోయిందని చెప్పి సైడ్కి చూస్తే మొత్తం బ్లడ్ అన్న. ఇక్కడ నుండి ఒక బాడీ ఎంత ఉంటుందో అంత మొత్తం బ్లడ్, కాలు కంటే నచ్చి బ్లడ్, కింది గంటలు వచ్చి కాలు కంటేసరికి ఒక్కటేసరి కీకలు మూతలు పక్క పంటలు వేరు పోయిన తర్వాత వాడేమో వాని మీద రోకు లేదు మాకు, ఎందుకంటే మా చెల్లెని బతుకుతుందా అని చెప్పి మాకు ఆలోచన. మా చెల్లె దగ్గరికి పోయినాం, హార్ట్ బీట్ చూసినా కొడుకుంటలేదు, ఎక్కడ చూసినా కొడుకుంటలేదు. చలో కొన్ని పోదాం ఎట్లయితే అని చెప్పి కారు వేసుకున్నాం, పోయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిన కూడా సిబిఐ వేసిండు, ఏం చేసినా కానీ బతకలేదు. ఆ తర్వాత వీడు ఎక్కడ ఉందో అని చెప్పి లెంక లోపే మాకు దొరుకుతాడని పూనే లోపే పోలీసు వాళ్ళు దొరకబట్టారు, జైలు వేసేసి. ఓకే, అంటే ఇప్పుడు చంపిండు మనోడు, చంపేసి వెళ్ళిపోయిండు, మీరు ఇంట్లో లేరు, ఓకేనా? సో అంటే మీరు వైజాగ్లో ఉన్నారు కదా, వైజాగ్ ఎందుకు పోయారు మీరు? మా వైఫ్ డెలివరీకి పోయినా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక పాప పుట్టింది, ఇప్పుడు ఇంకో డెలివరీ అంటే 8 months పడతాయి అనగా నేను వైజాగ్ పోయినా. డెలివరీ అయిపోయాక ఇంకా అక్కడనే ఉండి పేరు పెట్టుకుని వస్తా. ఫస్ట్ డెలివరీ అట్లనే పోయినా, సెకండ్ డెలివరీ కూడా అట్లనే పోయినా. కార్ డ్రైవింగ్ చేస్తాను. అక్కడ వర్క్ చేసుకుంటే అక్కడ అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయాక వచ్చేటోని. అప్పుడు ఇంకా డెలివరీ అయిపోయింది, 3 రోజులు అయితే డెలివరీ అయ్యి మా చెల్లె అనిపోయింది. అంటే అంతకంటే ముందు మా చెల్లె చెప్పింది. డెలివరీ అయిపోయింది, పాపతో కూడా మాట్లాడుతుంది రోజు ఫోన్ చేసి. అప్పుడు చెప్పింది 11 రోజులకు వస్తారా, నేను 21 రోజుకి పేరు పెట్టుకుని నిండు వద్దామని చెప్పింది. సరే అని చెప్పినా మాట్లాడుకున్నాం. వీళ్ళ అంజోడికి కూడా వస్తా అన్నాడు ఆడికి. అయ్యా నార్మల్ ఇప్పుడు 4 months ఏమో ప్రెగ్నెంట్ అంట వైష్ణవి. అంటే ఈమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక వీడు హ్యాపీ లేకుండా వీడి ఫేస్ లో హ్యాపీ అంటే వాడు హ్యాపీ అని ఉన్నాడు, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. మనిషి నిజంగా ఉంటే ఎట్లా ఉంటారో అట్లా నటించిన అన్నవాడు. మెయిన్ పాయింట్ ఏం జరిగింది చెప్పన్నా, ఫస్ట్ మా చెల్లె కన్సీవ్ అయింది. ఆ విషయం మాకు తెలియదు, ఎవ్వరు తెలియదు మా ఫ్యామిలీలో, ఎవ్వరు తెలియదు. మా వైఫ్ చూసి వైష్ణవ్ ఇప్పుడు నువ్వు దగ్గర 2 months 3 months అవుతుంది, ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు తల్లి అని అంటే, ఇక మా చెల్లెకి చెప్పాలన్నంత ఉన్నది మనసులో. అంటే వీడు తీసేసిండంట, ఇప్పుడే ఎందుకు మనకు మా అమ్మ కట్నం విషయంలో ఈ విషయంలో గొడవ పడుతుంది, మనం కొంచెం ఎంజాయ్ చేద్దాము, ఇప్పుడు ఇంత తొందరగా అవసరమా వద్దు అంటే ఎందుకు అట్లా ఎత్తున్నావు, చిన్న టైంలో
సంపాదన ఉండాలి, పిల్లలను ఉండాలి, ఉండాలని మా చెల్లె రిక్వెస్ట్ చేసిందంట. చేసి ఇప్పుడు నువ్వు తీసుకుంటావా వద్దని మస్తు టార్చర్ చేసిందంట. ఆడు ఏం చేసిండు, వాడు అలా వర్క్ చేస్తాడుగా, వాడు ఏం తెచ్చిండో తెలియదు. ఇక తర్వాత తీసేసుకున్నాడట. ఆ రిపోర్ట్ మా చెల్లె అది రిపోర్ట్స్ కూడా తీసుకుందంట. కన్సీవ్ అయింది కూడా, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అది చెప్పాలా వద్దని ఏం చేసింది చెప్పింది మా భార్యకి, గిట్ల అయింది కథ, గిట్ల జరిగింది, నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయినా, ఈయన ఇట్లా తీసేపిచ్చిండు అంటే ఏం చేసింది, ఈ విషయం మాకెందుకు దాచినావు, చిట్టి గిట్ల ఉంటుంది గట్ల ఉంటుంది అంటే, ఆయన ఏం చేస్తాడో మళ్ళీ నాకు భయం అనిపించింది. మళ్ళీ ఆయన ఆ రోజు సీరియస్గా చెప్పిండు, మళ్ళీ ఈ విషయం ఎవరికి చెప్పకద్దు అని చెప్పిండు. సరే నేను చేసిన మెల్లగా టాపిక్ మా వాళ్ళకి చెప్పిన, మా ఫ్యామిలీకి, మా అమ్మమ్మ వాళ్ళు 8 మంది అక్క చెల్లెలు కదా, మా మమ్మీ వాళ్ళు వాళ్ళకి చెప్తే పోయి బేరిచ్చిర్రు. గిట్ల ఎత్తావా ఎందుకు అట్లా చేసావు, వీళ్ళు ఎందుకు చేసినావు అంటే, అత్తమ్మ ఇప్పుడు మాకు ఇంత చిన్న ఏజ్లో పిల్లలు ఎందుకు, మళ్ళీ ఇది ఎట్లా చెప్పిందంటే, చిన్న ఏజ్లో పిల్లలు ఎందుకు, ఇంకో కొంచెం ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లో ఉంటున్నాం కదా, మేము వేరే కాడ జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్న తర్వాత ప్లాన్ చేసుకుంటాం అని అట్లా చెప్పిండు. తర్వాత సరే అయ్యా ఇంకోసారి అట్లా చేయకు, ఇది పెద్ద పాపము, ఇది పెద్ద తప్పు చేసినావు, అసలు తెలుగు నువ్వు చదువుకున్నావు, నువ్వు ఇది ఎవడు చేయడు కానీ నువ్వు చేసినావు అంటే, అయ్యా ఇంకోసారి ఇట్లా సరే అన్నట్టు పర్ఫెక్ట్ ప్లాన్ తోటి అదే సరే అత్తమ్మ నేను చెయ్యా పెళ్లి అంటే జస్ట్ మోజ్ కోసం పెళ్లి చేసుకునేవాడు. సెకండ్ సారి ప్రెగ్నెన్సీ అయినప్పుడు వానికి చెప్పకుండా ఫస్ట్ మాకే చెప్పించాలి. మాకు చెప్పడం వల్ల ఏమంటే ఇలా దొరికిపోయిండు. అంటే ఇది కూడా దాంతో చెప్పి తీసేపించుకోవచ్చు. అయినాక వెంటనే ఏం చేసింది, అమ్మాయి కొన్ని ప్రెగ్నెంట్ అని చూపించేసి వీడున్నాడు ఆడ, ఇప్పుడు నేను ఈ విషయంలో నేను ఏం చేయలేను, ఇప్పుడు తీసేపియచ్చు, ఇదేం చేయాలని 4 నెలలు మనసులో ప్లానింగ్స్ ఉన్నాయి, అట్లనే ఉన్నాయి నడుతున్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ విషయం మళ్ళీ నేను ఇంకోటి ఇది నేను అబార్షన్ చేయించిన మళ్ళీ నాకు సీరియస్ అవుతారు, మొన్ననే అంతగానో సీరియస్ అయ్యారు, ఇంకా దీనికంటే ఎక్కువ సీరియస్ అవుతారు. దీన్ని ఇట్లనే కంటిన్యూ కానీ ఏదో ఒక రోజు ఛాన్స్ వస్తుంది కదా అని అనుకున్నాడు. ఆ ఛాన్స్ వచ్చేసింది, చంపేసిపోయింది అన్న. సో అంటే అసలు వీళ్ళకు గొడవ జరగలేదు, ఏం జరగలేదు, అసలు ఎందుకు చంపాలనుకుంటో ఎవరికి తెలియదు. కట్నం గురించి అంటే మోజు తీరింది, పైసలు వస్తే పెట్టుకుందాం అనుకున్నాడు, పైసలు రాకుండా అది చేద్దాం అనుకున్నాడు. సో మీరేమో క్యాష్ ఇవ్వాలనుకోలేరు, మీరు ఏదో ఒక జాగా ఇప్పిద్దాం. క్యాష్ అంటే వీళ్ళ అమ్మ ఎప్పుడైనా సరే పైసా చేతిలో నిండే వాన్ పైసనే 10-15 లక్షలు తీసుకుని మనకి రిటర్న్ ఇవ్వలేదు, కన్న కొడుకు పైసలే రిటర్న్ ఇవ్వలేదు. మా కట్నం పైసలు తీసుకుని రేపు పొద్దున నా చెల్లెకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవ్వకపోతే నా చెల్లె పరిస్థితి ఏంది? ఎప్పుడన్నా వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడారు వాళ్ళ అమ్మ కూడా? వచ్చిందన్న, ఓకే వచ్చింది, కానీ ఎప్పుడు వచ్చినా ప్రేమతో రాలేదామె, నార్మల్ గా వచ్చాడు పోడు అంతేగాని పెళ్లికి ముందు పెళ్లి ఆగముందు వచ్చింది మాట్లాడుకుంది. పెళ్లి కాకముందు కంటే వీళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్లి ఆగముందు జరిగింది అన్న ఒకటి కన్ఫ్యూజ్ ఏంటంటే వాళ్ళు ఒకసారి వచ్చారు మాట్లాడితే మేము ఏమన్నాం, అద్దు ఇప్పుడు అద్దు 2-3 సంవత్సరాలు అయినాక వెళ్తాం మా పిల్లకి అని చెప్పాను. అన్న తర్వాత వాడికి మా చెల్లె మీద కన్నవాడు, మా ఫ్యామిలీ మీద కన్నవాడు. ఈ ఫ్యామిలీలో నేను కలవాలి, అలాగే మీ చెల్లె నాకు కావాలని చెప్పి అన్నాడు. అంటే మేము కూడా ఒప్పుకోలేదు. తర్వాత మెల్లమెల్ల వాళ్ళ ఇంటికాడ కూడా గొడవ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే, ఇప్పుడు నువ్వు వాళ్ళ పెద్ద ఫ్యామిలీ, నువ్వు వాళ్ళని చేసుకుంటే మేము చెప్పిన మాట ఏంటంటే, నా కాళ్ళ కింద బతికే కోడలు నాకు కావాలి. ఇప్పుడు మేము పెద్ద ఫ్యామిలీ, రేపు ఏమన్నా అన్నది అనుకో, మేము అందరం పోయి మాట్లాడతాం, మా చెల్లెలకి ఇట్లా ఎందుకు అంటున్నాం, అట్లా ఎందుకు అంటున్నాం అని చెప్పి మాట్లాడతాం. అట్లా మాట్లాడతారని చెప్పి ఆమె ముందే ఆలోచించి ఈ మద్దు వేరే కాడ మాట్లాడుకుందాం అంటే వీడు ఏం చేసిండు, లేదు నాకు ఆమెనే కావాలని చెప్పి గొడవ పెట్టుకుని మందు తాగిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, ఇటు మాకు ఫోన్ చేసిండు, మేము ఒప్పుకోకపోతే మా చెల్లె టార్గెట్ వేసిండు. అంటే లవ్ చేయకముందుకు ఫస్ట్ సంబంధానికి వచ్చిండు. మా చెల్లె కూడా ఏమన్నదంటే, ఆమె అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు ఆమెకి, వద్దు మాతో అన్నది. ఆడు ముసలి లేకున్నాడు, మీరేమో తెల్ల భార్యలు తెచ్చుకుంటారు, నాకు కర్రను అంట పెడతారా, నాకు వద్దు అని అంటే వీడేం చెప్పింది చెప్పాను మాకు, నేను గవర్నమెంట్ జాబరు, నాకు నెలకు 30,000 వస్తాయని మా ఫ్యామిలీ చెల్లెతో మంచిగా బతాడు, ఆయనకి ఏం పనున్నా లేకున్నా మా చెల్లె దగ్గర ఉంటాడు, మా చెల్లె చెప్పింది చేస్తాడు, మా ఆడి చెప్పింది మా చెల్లె చేస్తుంది. మేము అందం చూడలే అన్న, నార్మల్గా మాతో కలిసిమెలిసి ఉన్నట్టు మొత్తం మరీ డేంజర్గా అందరి కాలం మీద పడ్డాడు, అన్నదమ్ములు అందరి కాలం మీద పడ్డాడు. వాళ్ళు అందరు కరిగిపోయారు. ఎందుకంటే చెప్పినాం కదా, ప్రేమ ఉంటే గానే ఉంటాం. అందరిగా ప్రేమ మాట్లాడాలంటే ఫస్ట్ ఎంత ఒప్పుకోకున్నా వాళ్ళంతా ఒప్పుకునేదాకా టార్చర్ చేస్తుండు. కాదు ఇప్పుడు ఆమెనే ఒప్పుకోలేదు, తర్వాత అంటే వాడు మంద అయినాక మా చెల్లెకి ఏంటంటే నా ఒకటి ఒక ప్రాణం పోతుంది. అరే ప్రాణం ఎందుకు అమ్మ, పాపం అమ్మ, నా కోసం చచ్చిపోతానికి కూడా రెడీ అవుతున్నమ్మా, అరే ఎట్లమ్మా ఏం చేయాలమ్మా అంటే, నేను ఇష్టం బిడ్డను ఏమైనా ఉంటే మాట్లాడుకో అంటే, ఆ లోపే వీడు ఫోన్ చేసి ఇంకా మాట్లాడుకోవడం అది చేయడం చేసేసి వాడు మంద అయినాక మంద కూడా అయిపోయినాక మాట్లాడి అది చేసేసి మేము ఓళ్ళు లేకముందే చెల్లెని మొత్తం దింపేసి తీసుకొని పోయాడు. 8 రోజులు గడవైంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినాక 8 రోజులకు మళ్ళీ అడవిలకి ఏంటంట. అడవిలకి వైఫ్కి ఫోన్ చేసి, ఇగో వీడియో కాల్ చేసి, ఇగో మందు ఉన్నది, నా చేతిలో మందు ఉన్నది,
ఇప్పుడు నువ్వు నన్ను చేసుకుంటావా సావన్నా అంటే ఎందుకు అట్లా ఎత్తున్నావు అంటే దాన్ని మొత్తం ఏం చేసిండు ఆ టైంలోనే దాన్ని మొత్తం మార్చేసిండు. ఇక నువ్వేం చేసుకోకు వద్దు నేను చేసుకుంటా నేను చేసి వాడు వచ్చిండు ఎప్పుడు చేసుకున్నాడో మాకు తెలియదు. ఇక ఎప్పుడు ఎట్లా చేసుకున్నా మాకు తెలియదు. వచ్చిన తర్వాత అందరి కాళ్ళ మీద పడ్డాడన్న అమ్మకమైన గుణాన్ని క్యాచ్ చేసుకొని ఎట్లయితే లొంగుతారని చెప్పి అట్లా లొంగ తీసుకున్నాడు మంచిగా. ఆ సెంటిమెంట్ బాగా పెళ్లి చేసుకున్నాక కూడా ఎప్పుడు కూడా మీ చెల్లె మీకు బాధ చెప్పలే. దేశం మీద లేని నటన మొత్తం వాని మైండ్లో ఉంది, వాని దగ్గర ఉంది. ఈ దేశం మీద లేని మర్డర్ కేసులు అన్ని ఆయన మీద వేసి అని చంపారు ఫస్ట్. వాళ్ళ భార్య భర్తల మధ్య ఇన్సిడెంట్స్ వచ్చినాయి కావచ్చు అని మా చెల్లి మాకు చెప్పలేదు. ఎందుకంటే మా అల్లుడు ఇక ఇల్లరికం వచ్చినట్టు ఉన్నాడు. ఇప్పుడు నన్ను ఇట్లా అన్నాడు అంటే అన్నదమ్ముల కోపం ఆగది, ఏమైనా అన్న కూడా మళ్ళీ అన్ని చిన్న చూపు అయిపోతుంది అని మా చెల్లె కూడా ఎప్పుడు నా ఫోన్ చేసినా బావ డ్యూటీకి పోతున్నా అని అడిగితే కూడా అది ఒకటే మాట అంటది, నువ్వేమన్నా నన్ను యాదుతున్నావారా, నేను నన్ను ఆదుకుంటా నీకెందుకురా అంటే వాడిని ఎనిగేసుకొస్తుంది. అట్లా మేము మాతోటే ఉంటది కానీ పోతున్నా అని అడిగితే కూడా అట్లా మారుతుంది. మా చెల్లెని ఇప్పుడు 10 మంది కూడా మా చెల్లెని నెగిటివ్ చేసి ఆమె తప్పు గిట్లా గట్లా చెప్పి మాట్లాడుతారు. అడంతా కర్ర ఉన్నా కానీ మా చెల్లెని చేస్తే చెప్పానన్న వారికి ఒక్కసారైనా 2 సార్లు అయినా శనగపిండి పెట్టి హోమ్ రోడ్ రెమెడీస్ ఉంటాయి కదా, శనగపిండి అవి పెట్టుకుంటే అది తెల్ల చేస్తుంది. మన కలపొంద అలోవేరా అవన్నీ పెట్టుకుంటా తెల్ల చేస్తుంది అని అంత ప్రేమ చూసుకున్నారు. మీ అన్న మొత్తం తెల్లగా ఉండదు, నేను ఒకరికి ఇట్లున్నా అని చెప్పని బాధపడంట. బాధపడేసరికి మా చెల్లె బాధపడి శనగపిండి అది ఇది పెట్టి ముఖం రాగి 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 అమ్ముతుంది. అంత ప్రేమ మా చెల్లె ఆయన మీద ప్రేమ పెంచుకున్నది. వీడేం చేసిందంటే ఫస్ట్ మోజు పెంచుకున్నాడు, మోజు తీరిపోయింది, నాకు ఆడ కట్నం వస్తుంది, 2 కోట్ల దాకా వస్తున్నాయి, ఇది నాకు వద్దు అని దాన్ని తీసేసింది. అన్న కాదు ఇప్పుడు మీరు డ్రింక్ చేస్తారా, తాగుతారా? మీరు తాగరా? పెద్దోళ్ళు అంటే ఆయన తాగుతాడా అని? ఆయన తాగడా ఆయన ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు కానీ ఇట్లనే ఏమన్నా మాట్లాడలే మీతో ఎవరితో మాట్లాడాడు? మాట్లాడడం మేము మాట్లాడితేనే అంతే అంతే. ఇక జోకులు ఉండవు ఏముండవు అంటే నార్మల్ గా మేము ఉన్నప్పుడు అతడు ఇప్పుడు వీళ్ళు కంటే కొంచెం పెద్దలు కదా, వీళ్ళతో తిరగడు. మా చిన్న వాళ్ళతో తిరుగుతాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు. మేము ఏమనుకున్నాం వాడు యూయిస్తున్న ప్రేమకి మా చెల్లె మీద యూయిస్తున్న ప్రేమకి అబ్బా మన చెల్లెని మంచిగా దొరికిన బావ అంటే ఈయనరా పాంచన్. సో అంటే మీ ఇద్దరితో క్లోజ్ ఉంటుండనా? మాతో ఇప్పుడు ఇంటికనే ఉంటారు వీళ్ళు, మా చెల్లెతోటే ఉంటారు వీళ్ళు. వాళ్ళు ఎటువైనా వీళ్ళు ఎటువైనా అంతా కలిసే పోతారు. ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందా అంటే? ఎక్కువ శాతం వాళ్ళు కలిసి తిరిగి వచ్చిరా ఇల్లు వాళ్ళు. రూట్ పోయి తిరిగి వచ్చినాము, వాడు సురేంద్రపూర్ పోయినా మొత్తం మేము తిరిగి వచ్చినాం. అప్పుడు కూడా డౌట్ రాలేదు మాకు. ప్లాన్స్ ఉన్నాయి బట్ ఏం చేసినా డౌట్ రాకుండా చేసింది అన్న. సో నీకు ఎప్పుడు డౌట్ రాలేదా? డౌట్ ఎట్లా వస్తుంది అన్న, వాడు ఒక బావ నిజంగా మాకు ఏమనిపించింది అంటే ఒక బావ ఎట్లా దొరకాలనుకున్నాం అట్లా దొరికిండు అని అనుకున్నాం అంటే నాకు. కానీ ఇప్పుడు చేసిన తర్వాత వాడిని ఏం చేయలేకపోతే కాదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అంటే మాకు దొరకాలనుకునే బావ దొరికిందని, మీరు అంత కర్ర బావ దొరకాలని మీరు అనుకున్నారా? ఇల్లరికం రావాలని కోరుకున్నారా? అట్లా కాదే, ఫస్ట్ కాదు మేము అనుకున్నది. పెళ్ళి అయిపోయి అన్ని పర్ఫెక్ట్ ఉన్న టైంలో వాడు చూపించే ప్రేమ, వాడు చూపించే గుణం, వాని గుణము, వాని పర్ఫెక్ట్ ఇంకా చేసే కథలు బట్టి అతడు తీసుకొచ్చి పెడతాడు. వాడు నమ్మించి గొంతు కోసిండు. మీ చెల్లెల్ని ఇంజక్షన్ ఇచ్చి చంపినా నార్మల్ గెట్ట తెచ్చిపోయింది అనుకుంటా. మా చెల్లెకి అందరినీ చంపినా అదే అందరికి కూడా వాడే ఇచ్చిండు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మానవులందరూ చంపేసి అప్పుడు మమ్మల్ని చంపేస్తుండే. ఏం చదివిండు వాడు? ఏమో మొదలు బీటెక్ చేసినా అన్నాడు. నాదైతే బీటెక్ చేసినా అన్నాడు, గవర్నమెంట్ జాబ్ అన్నాడు, ఇవన్నీ అంటున్నారు. కానీ ఏం చేసినా తెలియదు మీకు, అసలు ఏం మాట్లాడలేదు. ఎల్లొక 15 రోజులు పనిచేసినాడు అన్నాడు. అవన్నీ ఏం చూలేమన్నా, నువ్వు పని చేసుకోపో, నువ్వు జాబరా కాదా అదంతా పక్కన ఇచ్చిపెట్టు. నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, సరే నువ్వు పని చేస్తావా చెయ్యవా, మీ ఇంటికన్నా యూట్యూబ్ లో పెట్టుకుని ఏదో ఒకటి నడిపించుకుంటారా? మీకు నడిపించుకోకపోతే మేము ఏదో ఒకటి సాయం చేసి నడిపిస్తామా? మీరైతే మంచిగా ఉంటుంది. అది కర్ర ఉన్నారా తెల్ల ఉన్నారా ఎట్లున్నాయో మాకు సంబంధం లేదు. నువ్వు మంచిగా చూసుకున్నావా, మా అందరితో మంచిగా ఉన్నావా, ఇది తప్ప మేము ఏ చూడమన్నా. అయితే ఇప్పుడు బయట మీరు ఇప్పుడు యూట్యూబ్స్ మీరు నడిపిస్తున్నారు, ఇప్పుడు నేను నడిపిస్తున్నా, కొంతమంది నడిపిస్తుంటే వేరే వాళ్ళు చూస్తున్నారు. చూసే వాళ్ళకి ఏంటంటే చూసినప్పుడు నిజంగా వీళ్ళు భార్య భర్తలు కొట్లాడుతున్నారు ఏమన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా ఒక వీడియో చూసిన, ఆ వీడియోలో సంథింగ్ మాట్లాడుకుంటే ఫోన్ ఇట్లా పలగొట్టేస్తుంది. అంటే సీరియస్, అంటే అది నేను స్క్రిప్ట్ అనుకుంటలే. స్క్రిప్ట్ అంటారా? అది కాదు కదా, అది సీరియస్ గానే పలగొట్టింది కదా. అది పాత ఫోన్, అది
ఓకే అది పనిచేయని ఫోన్, నా పాత ఫోన్ అది. ఓకే అది ఆయన ఫోన్ కింద పెట్టి, ఇప్పుడు ఎంత కోపంలో ఉన్న ఫోన్ అయితే పలగొట్టుకుంటే ఎవరో నష్టం మనదేగా. సో ఆ కోపం ఎప్పుడైనా అవుతుంది అని చెప్పేసి ఆయన ఫోన్ లెక్క మా చెల్లె ఆ పాత ఫోన్ తీసుకొచ్చి పెట్టింది. అయితే నేను ఇక్కడ ఏం చెప్తా అంటే, అక్కడ వాళ్ళు నటించినట్టు అసలు కనిపించదు. అంటే లోపల బెడ్రూమ్ లో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం కొట్లాడాలు జరుగుతున్నాయి అవి ఇక్కడ చేసిరేమన్నట్టు నేను అనుకుంటున్నా. మీరేమంటారు అన్న? ఇప్పుడు ఇది కూడా నాకు చాలా న్యూస్లలో కూడా అక్కడిక్కడ చెప్పారు. అలా ఫోన్ వల్ల కొట్టడం వల్ల, అలా వీడియో తీయడం వల్ల నచ్చలేదు, చంపేసింది అని చెప్పి టాపిక్ నేను అది అనట్లేదు. చాలా మంది అన్నది చెప్తున్నారు, అలా మాట్లాడతారు. సరే, అది చంపదాకా పోయినప్పుడు వానికి వీడియోలు డిలీట్ చేయని చెప్పి కొట్లాడడానికి ఉంటుందా? వాని చేతుల్లో ఫోను, వాని చేతుల్లో అకౌంట్, అది యూట్యూబ్ ఛానల్ ఉన్న అకౌంట్, మన బ్యాంక్ అకౌంట్ కూడా వాందే, ప్రతి ఒక్కటి కూడా వాందే. వాడు చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, వాడు చెప్పాలనుకుంటే ఏమన్నా సంథింగ్. మా అందరు కాకుండా చిన్న తమ్ముడు కూడా ఈయనతోనే మాట్లాడతాడు. ఎప్పుడు పోయినా మా చెల్లె ఈయనతోనే పోతుంది. మరి ఈయనకనే చెప్పుకోలే, మాకంటే భయపడతాడు అనుకో. సరే, ఎంత ప్రేమ చూపించినా ఆయన భయం ఆయనకు ఉంటుంది కావచ్చు. మా తమ్మునికనే చెప్పుకోలే, సరే ఈయనకనే చెప్పలేడు, ఓళ్ళకి చెప్పలేడు. మా చెల్లెకనే చెప్పి నువ్వు ఇట్లా చేస్తున్నావు, లేకుంటే అమ్మకి చెప్పకుండా మా అమ్మకనే చెప్పాలా. ఏం చెప్పకుండా డైరెక్ట్ మర్డర్ చేసిపోతారు. డిలీట్ చేయమంటే ఈజీగా డిలీట్ అవుతున్నారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇన్ని వీడియోలు తీస్తావు, ఎవరికైనా నువ్వు ఈ వీడియో డిలీట్ అయ్యి నాకు పెట్టడం ఇష్టం లేదని నువ్వు ఏం చేస్తావన్నా? తీసేస్తాం. ఆల్ రైట్స్ ఆనికే ఉన్నాయి, ఆన్ ఫోన్ లోనే యూట్యూబ్ ఉన్నది. వాడు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. మోసుకొచ్చిండు అంతే, ఓకేనా? ఇంకోటి, మీరు అందరు ఫేమ్ లో ఉన్నారు, యూట్యూబ్ లో కనిపిస్తారు, నేను కూడా కనిపిస్తే అందరు నాకు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పిండు, మీరు మీ యూట్యూబ్ నేను 2-3 years నుంచి చూస్తున్నా, బట్ మీరు మా క్యాస్ట్ కాదనుకున్నా, మీరు మా క్యాస్టే, ఇప్పుడు మీ ఫ్యామిలీని ఎట్లయినా కాదనుకోను, ఎట్లయినా చేసుకుంటా అని అంటే మా చెల్లె ఫస్ట్ అద్దన్నది. తర్వాత ఇదంతా నాటకాలు చేసి పెళ్లి చేసుకొని చివరికి టైం దాకా ఇచ్చిన వాడు. మొత్తానికి నమ్మించి గొంతు కోసిండు అన్న. సో అంటే సమాజం మాత్రం ఒక నామపాముని దేవుడు అనుకొని ఇంట్లో పెంచుకున్నాం, మంచిగా పాలు పోసి ముద్ద పెంచుకున్నాం. అదే అంటున్నా, ఒక దేవుని పాము అంటే మేము ఫస్ట్ అనుకున్నాం, దేవుడిని అట్లా అనుకున్నాము. లాస్ట్ కి అయితే ఆ పాము కూడా కట్టేసిపోయింది. అర్థమైందా? కాదు, ఇప్పుడు మీ చెల్లెల్ని చంపేసిండు, అంత అయిపోయింది, ఇదంతా పక్కన పెడితే మీ చెల్లెలు మీతో ఎట్లా ఉంటుండే? అది బంగారం అన్న. 13 మంది అన్నదమ్ములు, దాని గురించి చెప్పాలి. ఒక చెల్లె కాదు, కన్న తల్లి, తమ్ముడు, మా తమ్ముడు, అన్నదమ్ములు, కన్న తల్లి అంతే. ఎవరికి అమ్మాయి విషయంలో కత్తే కన్న తల్లి, లేకుంటే అన్నదమ్ముల తమ్ముడు. మా పిల్లల్ని, మా అమ్మల్ని, మా పెద్ద బాబుల్ని, మా చిన్న బాబుల్ని, ప్రతి ఒక్కరిని అటాచ్మెంట్ చేసుకుంటూనే వస్తుంది. రోడ్డు మీద ఎవ్వరు కనబడా సరే, ప్రేమ ఎండ పొంగి రావాలా, ముఖంలో ఫేస్ నవ్వు కనబడాలి అంతే. వాళ్ళు ఎంత బాధలున్నా సరే. దాని పాడ మీద పోతున్నప్పుడు ఊరంతా కన్నీరు తీసిరని అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు చూడు, కన్నీరు తీయని వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు కన్నీరు. కానీ సమాజం మొత్తం చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఒక్క అన్న ఉంటేనే ఒక్క అన్న ఉన్నాడు నాకు అని చెప్పేసి అనుకుంటారు. 13 మంది అన్నలుండి ఏం బీకలేకపోయిర్రు, చాటగాని దద్దమ్మలు అని అంటున్నారు బయట. దానికి అర్థం ఏంటంటే అన్న, మేము ఫస్ట్ ఒక తీరున్నాం కాబట్టి అది వేరే మూమెంట్. ఇప్పుడు వానికి చట్టం వెనుకున్నది, చట్టాన్ని ఎదిరించే దమ్ము కూడా మాకు ఉంది. అదే అంటున్నా, అర్థమైతే లేదు. ఇగో 13 అన్నదమ్ములు ఉండి కూడా ఏం బీకలేకపోయినామంటే దాని అర్థం ఏంది చెప్పన్నా, వాడు మా కళ్ళ ముంగడ ఈ టైంలో నడి రోడ్డు మీద మా చెల్లెని కొడితే చూసుకుంటే కూడా మీ చెల్లెని ఏం చేసుకోలేకపోయారు, మీరు ఏం బీకలేకపోయారు అంటే దానికి అర్థం ఉంటుంది. వాడు వేసుకుంది 4 గోడల మధ్య, వాడు అట్లాంటి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాని ప్లానింగ్స్ వానుకున్నాయి, వాడు చంపాలనుకుంటున్నా వాని మైండ్లో మాకు తెలియపాయి. వాడు చంపేసుకుంటూ పోయిండు. ఆ పోయినండి మీ 13 మంది అన్నదమ్ములు ఉండి ఏం బీగలేకపోయారంటే దానికి అర్థం ఏముందన్న, మా కళ్ళ ముంగడ జరిగితే కళ్ళ ముంగడ జరగగా మీ చెల్లెకు న్యాయం చేయలేకపోయారు, మీ చెల్లెని కాపాడుకోలేకపోయారు అంటే దానికి అర్థం ఉన్నది. అది గోడల మధ్య జరిగింది. అన్న మాదకెందుకన్నా, మా చెల్లె కళ్ళు తెరుచున్నా, మా చెల్లె మీద ఒక దెబ్బ పడ్డా రిటర్న్ పానం పోతుండే రిటర్న్ అంతే. కానీ మా చెల్లెకి కూడా అసలు ఏదో మత్తు మంది ఇచ్చి చంపేసింది కాబట్టి వాడు బతికి బయటపడ్డాడు. ఒక్కవేళ నా చెల్లె తెలుతోటి ఉంటేనా ఒక్కడే గుద్దు కడి చచ్చిపోతుండే. మా చెల్లె ఒక గుద్దు గుద్దే అడి చచ్చిపోతుండే. అది ఒకవేళ కొట్టినా నమ్మకంగా చూస్తుంది ఫస్ట్, అరే నా భర్తనే ఉండు ఏమైంది ఉండు అంతే అంటది. మేము ఎప్పుడన్నా బెదిరించినా అంతే, ముఖంలో నవ్వు తప్ప కోపం ఉండదు, బెదిరించుడు ఉండదు, ఏముండదు. మేము తిట్టినాం ఏమన్నా నవ్వు అంతే, మన రిటర్న్ నవ్వు రావాలి అంతే, ఇంకా అంతకు మించి ఇంకేముండదు దాని ముఖంలో. అసలు ఏముండదు అన్న, అంత మంచి తల్లి ఎట్లా చచ్చిపోయిందన్న. కాదు, ఒకవేళ
వాడు వస్తే వాడిని ఏం చేస్తారు మీరు ఒకవేళ తీసుకొని వస్తే? ఇక లేదన్న చెప్పేది ఏం లేదు. నేను పెళ్లి చేసుకుంటాను. ఆయననా? ఒక అమ్మాయిని చేసుకొని అమ్మాయిని ఎట్లా దారుణంగా చంపిండో వానికి మేము 13 మంది మొగోళ్ళమై వాడిని ఆ 13 తీర్లు చంపడు. ఒక్కరు రకంగా వాడిని ఎట్లా చంపాలో అట్లా ఆ విధంగా వాడు బయటకు వెళ్ళిన మరుక్షణమే చూసిన జనాలు చంపిస్తారు అన్న. జనాలు కూడా మా దాకా కూడా రాదు కావచ్చు అని మాకు అనిపిస్తుంది. జనాలు కూడా ఏం చేస్తారు అంటే ఒక ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ చనిపోతే ఎంత బాధపడతారో అంత అంతకు ఎక్కువ బాధపడుతారు. నా సొంత బిడ్డ వేల ఫోన్లు వస్తున్నాయి రోజుకి వేల ఫోన్లు. వాళ్ళతో మాట్లాడలేక మాకు ఒక సాగు అవుతుంది. ఎట్లా చంపుకున్నారు, గానికి ఎందుకు ఇచ్చిర్రు, మీ 13 మంది ఇదే 13 మంది అన్నదమ్ములు ఉండి ఏం చేయలేక మరి ఇది వస్తాయి 13 మంది అన్నదమ్ములు అంటే ఒక్క చెల్లెలు మహా నిజంగా ఉంటది కదా. 13 మంది ఏం బిక్రీ కొడుకులు అసలు మొగోళ్ళ అని అంటారు. మరి అదే అన్న ఆ మాట అనడానికి పర్టికులర్ టైం అయితే ఉంటది కదా అన్న. మా కళ్ళ ముంగడ జరగంగా మీ చెల్లెని గంతానం కొడుతుండు, అసలు చూసుకుంటున్నారు ఏంద్రా మీ చేత గొడవ అయినా సంథింగ్ మీ చెల్లెని ఇట్లా ఏంగా మీరు చూసి ఇప్పుడు పానం మీద తెచ్చుకోర్రు అన్నట్టు అనిపిస్తుంది. అసలు మా ముంగట ఏం లేని మర్డర్ చేసి మాయమైపోయాడు. అసలు మా అలా ఏమన్నా ఉన్నా అన్న? మీ చెల్లెకు గన్ని సార్లు మీరు పంచాయతీలలో పడ్డారు, గొడవలలో పడ్డారు, అయినా అప్పుడే విడిపిసి పెట్టుకోక ఎందుకు వాళ్ళ కూడిపి వాళ్ళ సంసారానికి ఇట్లా చేసిన అన్నట్టు కదా. వాళ్ళ ఒక్క గొడవనే కాలేదు వాళ్ళకి. బ్రో ఒకటి అయితే ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ ఒకటి ఉంది కదా, వాడు ఇక్కడికి వస్తే బయటకు వస్తే మీరు ఏం చేస్తారా అన్నారు. అవును. ఇప్పుడు ఫస్ట్ మా దాకా అవసరం లేదు, అక్కడ వానికి గ్యారంటీగా శిక్ష అనేది పక్క పడాలి. పడకుండా ఒకవేళ బయటకు వచ్చిందనుకో మాది పక్కకి విడిచిపెట్టు, వేరే వాళ్ళు కూడా ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకొని దాదాపు ఎప్పుడు పడితే వాడు చంపుకుంటూనే పోతుంది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఇక్కడ కూడా మా చెల్లె చనిపోయిన 3 రోజులకు ఒక తాగుబోతుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే ఏముందాడు సింపుల్గా చంపిండు పోయిండు, 90 రోజులలో బయటకు వస్తాడు, 3 నెలలలో బయటకు వస్తాడు, దర్జాగా తిరుగుతాడు అని చెప్పని మాట్లాడేమో తెలుసా, నా భార్యను కూడా గిట్లనే వేయాలనుకుంటున్నా అని చెప్పని అన్నాడు. దాని మీద మస్తు కక్ష ఉన్నా నేను, మస్తు ఊపుతున్నా నేను, దాన్ని కూడా అంతా ఎవ్వరు కూడా ఏం దెయ్యడు అని డైరెక్ట్ మాట్లాడాడు. వాడిని అతి ఘోరంగా ఇసురుకున్నాను అనుకో, నేను ఇక బాగా తిట్టినా బాగా అందుకున్నా, వాళ్ళ ఇంట్లో కూడా తెప్పచ్చిన నేను. అంటే వాని గురించి పక్కకి పెట్టు, ఇక్కడ ఇట్లా 90 రోజులకు బయట కత్తారనేది ముద్ర పడ్డది కాబట్టి ఇప్పుడు ఆ నోటి నుండి వెళ్ళింది. అదే ఎవరికి ఒకరి శిక్ష పడితే ఈ మాట అను వీడు ఈ ఉచ్చ పడకపోవడానికి. కాబట్టి ఈడగా కాకుండా వానికి ఖచ్చితంగా ఏది శిక్ష పడాలి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే చట్టాన్ని మార్చలేమమ్మా, చట్టాన్ని మార్చలేము. చట్టంలో కొన్ని ఉన్నాయి ఏంటంటే ఒకళ్ళని చంపినా 3 నెలలు 6 నెలలు జైలు ఉండేసి మళ్ళీ బయటకు వచ్చేసి ఇవి నడుస్తూ ఉన్నాయి, ఇవి చేంజ్ అవ్వాలి అంతే. సో అదొక్కటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను మిమ్మల్ని మాత్రం తప్పుపడతాను. మీ 13 మంది అన్నదమ్ములకి నేను ఒకటే అడుగుతున్నా. సో అంటే పెద్దోళ్ళని చూసి చిన్నోళ్ళు నేర్చుకుంటారు, అవునా? 13 మందిలో మీరు ఎంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? 4-5 మెంబర్స్ అయితే 4-5 మెంబర్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఓకేనా? సో ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఆమెకి ఇష్టమే లేదు లవ్ అంటే ఏందో ఏం తెలియదు. మీరు ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకొని ఉండకపోతే ఆమె లవ్ అంటే ఏందో తెలియకపోతుండే, వీడు ఎంట పడకపోతుండే, వీడు ఎంట పడ్డగానే ఏందో అనుకుంటుండే, అవునా? సో ఇది తప్పంటారా కాదంటారా? సరే తప్పు కాదన్న విషయం. ఒక్క నిమిషం మీ మాట మీదకి వస్తే వానికి మా చెల్లకు ఫోన్లు వేసి లవ్ చెప్పిన వాళ్ళు కూడా దాదాపు అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే డైరెక్ట్ కామెంట్లలో పెట్టిన వాళ్ళు ఉన్నారు, పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకే ఎందుకు చెప్పలేను? మమ్మల్ని చూసి నేర్చుకునేది అయితే వాళ్ళందరికీ ఒకే ఎందుకు చెప్పలేదు? వాళ్ళ ఏంటంటే అందగాళ్ళు ఉంటారు, బాడీ ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, రిచ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరికీ ఒకే ఎందుకు చెప్పాలి? మళ్ళీ ఇంకోటి మా చెల్లె ఏంటంటే కనికరమైన గుర్రం కాబట్టి వాడు క్యాచ్ చేసుకొని ఇట్లా దాన్ని వాళ్ళని ఎగ్జిట్ అంతే, ఎక్కువ మాటలు ఉన్నది. ఇప్పుడు మేము పెద్దోళ్ళం, దీనికి లవ్ తెలియదు, నాకు లవ్ తెలియదు, మా అన్నకు లవ్ మరి వాళ్ళని చూసి నేర్చుకోలేం కదా. మరి మేం చేయలేదు, వీళ్ళు కూడా చేయకుండా అట్నే ఉండాలి కదా. వీళ్ళ మనసు ఒకటి ఎందుకు మారింది? ప్రపంచంతో ఒకటే గుణం ఉంటుంది. కొంతమంది గుణాలు చేంజ్ అవ్వకుండానే ఉంటాయి. ఎంత కఠినమైన పెద్దోళ్ళందరికీ ఏమో అరేంజ్ మ్యారేజ్ అయినాయి, చిన్నోళ్ళందరికీ లవ్ మ్యారేజ్ అయినాయి. మరి ఇప్పుడు నువ్వు అన్న మాట సమర్థించుకోవడం అడిగినానికి ప్రశ్నించి అడిగినావా, దానికి చెప్తున్నాము. ఇప్పుడు పెద్దోళ్ళని చూసి చిన్నోళ్ళు అన్నావు, మా పెద్దోళ్ళని చూసి మేము చేయలేం కదా అరేంజ్ మ్యారేజ్. మాకు నచ్చినట్టు మేము చేసినాం. మా చెల్లెకు 1000 మంది మెసేజ్ పైన పెద్దోళ్ళు ఎంతమంది?
నా అందరు పెద్దలు నేను మా తమ్ముడు ఇద్దరం మీరు ఇద్దరు చిన్నోళ్ళు? నేను లాస్ట్ 12 సరే, నీకన్నా పైన వాళ్ళకి ఎంతమందికి లవ్ మ్యారేజ్ అయింది? 1 2 3 అంటే 4 లవ్ అండ్ అరేంజ్ అంటే అన్న 2 అంతే అంటే మనం సరే ఇప్పుడు నేను అడిగిన వినవను ఒకటి 4 అన్న మీరు అడిగిన తప్పు లేదు, మేము చేసిందని కూడా తప్పు లేదు. అది కూడా మమ్మల్ని చూసి నేర్చుకోలే. ఇప్పుడు నేర్చుకునేటట్టయితే ఇప్పుడు చెప్పిన కదా, ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, రిచ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడో ఒకే చెప్తుండే, ఎవరితోనో లేచిపోతుండే, లేదా ఇంట్లో కూడా వాళ్ళతోనే లవ్ మ్యారేజ్ చేసుకుంటుండే. కానీ వీడు అన్ని క్యాచ్ చేసుకొని ఎట్లా బోల్తా కొట్టాలో అట్లా బోల్తా కొట్టి మా చెల్లెం మ్యారేజ్ చేసుకునేలా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు చట్టము ఎవరికి చుట్టం కాదు అని అంటారు, చట్టంలో లొసుగులు కూడా ఉన్నాయి. ఓకేనా, 2 ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గరికి ఎంతోమంది యూట్యూబర్లు వచ్చారు, యాంకర్లు వచ్చారు, ఓకేనా, రాజకీయ నాయకులు వచ్చారు, మహిళా మండలాలు వచ్చారు, మస్తు మంది వచ్చారు మీ దగ్గరికి. వచ్చి ఏం చేయరు ఎవరు, ఓకేనా, ఎందుకంటే చట్టాలు అట్లున్నాయి. అంతే, వాళ్ళ పాపులారిటీ గురించి వస్తారు, మాట్లాడేది మాట్లాడతారు, ఇక పాపులారిటీ గురించో వీడియోస్ కోసమో లేకపోతే నాకు వ్యూస్ కోసమో నా మనీ కోసమో అని చూసుకున్నారు అనుకో, ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆడప్రజలు సంతోషంగా బతకరన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏమవుతుంది, పలానా యూట్యూబర్ వైష్ణవిని గంత కిరాతకంగా ఎంపిండు వాళ్ళ భర్త, ఏం చేసిండు 3 నెలలు ఉన్నాడు బయటకు వచ్చిండు, అది రావద్దు, అదే చేసిండు, గాడే 3 నెలలు బయటకు వెళ్ళిండు, మనదేముందిరా, మనం పోతే 3 నెలలు బయటకు చేసింది గంత పెద్ద ఏం మీకలేరు. నాదేమైతుంది, ఇంట్లో పొడి చేస్తా పోతా అత్తా ఎన్ని రాలేవన్నా. నిన్న 9 నెలల గర్భిణి కోమలు సంథింగ్ ఆమె పేరేమో తెలియదు, ఆమెను చంపేసిండంట. ఒక భర్త ఏం చేసిండు, వేరే దాన్ని ఉంచుకున్నాడట, ఉంచుకుని ఏం చేసిండు, నడి రోడ్డు మీద జుట్టు అట్టి కరగర కోసేస్తున్నాం భార్యని. అంటే ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి, బట్ చట్టాలు ఇట్లున్నాయి కాబట్టి ఎవరేం చేయట్లేదు. ఒకటి చెప్తున్నా, మీ ఎమ్మెల్యే అంటే మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వచ్చి మీకు ఏం హామీ ఇచ్చిండు, ఏం చెప్పిండు? తాను నా బిడ్డాస్ ఉంటుంది, ఖచ్చితంగా వానికి శిక్ష పడాలి వేద్దాము అని అంటున్నారు. మేమేమంటే మా ఆవేదన వానికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి, వాని ఎన్కౌంటర్ చేసేయరు అనుకుంటే మేము మాట్లాడినాం. బట్ ఆయన చూసి ఏమంటుండంటే చట్టము ఒప్పుకోదు, ఆ చట్టమే శిక్ష ఇస్తుంది, ఆ చట్టం ఏ శిక్ష పడాలో మరి మీరు వెయిట్ చేయరు, కానీ మీరంతటా మీరు చంపడాలు కానీ చేయడాలు కానీ ఊపిరి మళ్ళీ మీ జీవితాలు ఆగమవుతాయి. నేనున్నా, నా బిడ్డాస్ ఉంటుంది, నేను చూసుకుంటా అన్నమాట అన్నాడు. ఒక్కటే కాదు, మస్తు మంది వచ్చారు, ప్రతి ఒక్కరు మేము చూసుకుంటామని అన్నారు. బట్ ఆ చూసుకునేది ఏదో తొందరగా చూసుకుంటే బయటోనికి అంటే చంపాలనే ఆలోచన రాదని నేను అనుకుంటున్నా. బట్ రోజులు గడిచిన కొద్దీ మైండ్ ఒక్కొక్కళ్ళకి ఎట్లుంటుంది అంటే, ఇన్ని రోజులు అవుతుంది ఏం జరగలేదు, నాదేమవుతుంది రా, వాళ్ళ ఎట్ అవుతుంది, నాకు ఎట్లా అవుతుంది, అలాగని ఇంకా తక్కువనైతే కానీ ఎక్కువైతే కాదు. ఎందుకంటే ఇది ఇంత ఫేమస్ అయినా ఇంకా ఇంత ముందడికి పోయినా కానీ ఇంకేం న్యాయం జరుగుతలేదు. ఓడోడో సాటి కంపేసిపోతే వానికి ఏం న్యాయం జరుగుతుంది? ఇంకా 1000 మంది ఫోన్ చేస్తారు అన్న, ఇంకా న్యాయం జరగలేదా, ఇంకా న్యాయం జరగలేదు అంటే మేమేం చేయాలి, న్యాయం జరగలేదు. రోడ్ల మీద ఏడగనమాట ఉవ్వలు చూసిన రోడ్డు మీకు అడుగు పెడదామంటేనే, ఇప్పుడు అన్న బయట ఇంట్లో కూరలకైనా బయటకు పోతాం అన్న, నార్మల్గా కూరలు ఆడికి పోయినా కూడా ఏమైంది తమ్ముడు ఇంకా కాలేదా న్యాయం, ఏం చేస్తుంది అసలు, ఎట్లా అవుతుంది, ఇంకేం నడుస్తుంది, ఇంకా నిలబడుతుంది, అరే ఇక ఎందుకున్నాం రా ఇంకా అనిపిస్తుంది. కానీ ఇక అన్ని మాటల మీకు చూస్తే మేము వెయిట్ చేస్తున్నాం అంతే, ఇంకా కొన్ని రోజులు మాత్రమే, తర్వాత మాత్రం ఆడే ఆట వేరే ఉంటుంది అన్న. సో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా వచ్చి హామీ ఇచ్చారు అంటే ఇట్లా చేస్తాం అది చేస్తామని? ఎవరు రాలే, ఎవరు హామీ ఇవ్వలేదు అన్న. అచ్చి నుంచి అయితే బీఆర్ఎస్ నుంచి అయితే వాళ్ళ మాకు అంటే మాకు తెలుస్తుంది కదా, ఇప్పుడు మా ఎమ్మెల్యే ఈయన బీఆర్ఎస్, ఆ ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ అని మాకు అనిపించింది. కాంగ్రెస్ తరపు నుంచి అయితే ఎవరు రాలేరు, మీరు రాలేని తప్పు పడతలేం, బట్ రాలేరు. ఎందుకంటే మా ఇంటి బిడ్డని వాళ్ళ ఇంటి బిడ్డ అనుకొని ఇప్పుడు మా ఆడపిల్లకు ఖచ్చితంగా న్యాయం చేసిర్రు అనుకో, మేము ఖచ్చితంగా అయితే వాళ్ళకు సపోర్ట్గా ఉంటామన్నా. తెలంగాణ బిడ్డ అనుకుంటలే, వాళ్ళు ఎక్కడోళ్ళో అని చెప్పి అనుకుంటారు, కానీ తెలంగాణ బిడ్డ అయితే చెప్పి ఎవ్వరు కూడా అనుకుంటలే. ఆడబిడ్డలకు న్యాయం చేస్తాము, ఆడబిడ్డ అంటే ఒక బిడ్డ, తెలంగాణ బిడ్డ అని చెప్పేసి మాటలు అనడమే తప్ప కానీ న్యాయం జరగది తెలంగాణలో, న్యాయం ఉండదు అసలు. నిజం చెప్పాలంటే ఇన్ని రోజులు అవుతుందన్న, ఇన్ని రోజుల నుంచి ఏం న్యాయం జరిగింది చెప్పవు సార్. 10 రోజుల దగ్గరకు వచ్చి 10 రోజులు అవుతుంది, 10 రోజుల నుంచి బయట అసలు ఏడు మమ్మల్ని తిట్టుదురు. అరే 13 అన్నదమ్ములు ఉన్నారు, ఏం బిక్తుర్రు, అరే ఏముంది అంటే అన్న అందరూ ఆమె ఇస్తుర్రు, ఆడబిడ్డకి ఇట్లా జరిగితే గిట్ల ఇస్తామని అంటారు. ఇప్పటిదాకా చేసింది ఏం లేదు, బయటకు పోమంటేనేమో మైండ్ పని చేస్తలేదు, బయట అడుగు పెడదామంటే కూడా ఇంతమంది ఇన్ని మాట్లాడుతుర్రు. రేపు పొద్దుగాల నా చెల్లెకి ఇట్లా అయింది, నీ చెల్లెకి కూడా అట్లనే అయితే నువ్వు అట్లనే కూర్చుంటావా అని నేను ప్రశ్నిస్తున్నా మందిని, అంటే జనాలని. అంతే. ఇంకా ఇప్పుడు ఇప్పుడు చూస్తుర్రు అన్న, చాలా మంది చూస్తుర్రు కానీ రియాక్ట్ అయితే లేరు. నాకు తెలుసు ఇంత ఇండియాకే పాపులర్ అయిన వీడియోస్ వాళ్ళ చేతులకు ఎందుకు అన్న. ఇప్పుడు ఆడబిడ్డకు న్యాయం చేస్తామని అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎడిగిపోయింది.
ఇప్పటిదాకా ఎంత జరిగినా కానీ ఒక పొలిటీషియన్ కానీ ఒక సెలబ్రిటీస్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎందుకు రియాక్ట్ అవుతారో అర్థమవుతలేదు. అంటే ఇది ఇంట్లో రియాక్ట్ కావద్దా, అంటే వాళ్ళ ఫ్యామిలీ కాదు కదా, ఈ టైం వచ్చిందా, ఈ టైం రాలేదా, ఇది అసలు ఇలా హిమాలయ తాలకైనా ప్రభావం అవుతుందో నాకు అర్థమవుతలేదు. అప్పట్లో కుమారి అంటే అది ఉంది. అప్పుడు ఒక షాపు తీసేయాలని అందరూ అని అంటుంటే అక్కడ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ప్రాసెస్ ఒకటి ఏంటంటే అక్కడే ఉండాలని. కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ ఇది, ఒక 2 ప్రాణాలు వేయాలి. అయినా కానీ ఒక్కరు దీని గురించి ఒక్కరు కూడా ఒక పోలీసు ఒక బండి సంజయ్ అయినా కానీ రేవంత్ రెడ్డి అయినా కానీ ఎవరు మాట్లాడతలేరు. అది నాకు అర్థమవుతలేదు. ఇంకా సెలబ్రిటీస్ ఉన్నారు, ఇవి హీరోలు పవన్ కళ్యాణ్ అని ఇంకా వేరే వాళ్ళు కూడా దీని గురించి అక్కడ దాకా వేరేది. ఇప్పుడు 2 స్టేట్లలో మొత్తం ఒక 10 రోజుల దాకా యూట్యూబ్ లో ఇదే ఉన్నది. అయినా కానీ ఎవరు రియాక్ట్ అవుతారు అంటే నాగబాబు కూడా రియాక్ట్ అయినాడు. ఒక బండి గురించి దగ్గర పిలిపించుకొని వేరే టికెట్స్ ఉంటాయా? ఇప్పుడు సినిమా కొత్త సినిమాలు వస్తాయి, టికెట్లు రేట్లు పెరగాలి, సీఎం రాకపోతారు, టికెట్లు రేట్లు పెంచాలని చెప్పాలి, సీఎం రాకపోతారు. కానీ ఇంత పెద్దగా జరిగితే మాత్రం దీనికి మాత్రం రెస్పాండ్ అవుతుంది. చిన్న దానికి టికెట్ల గురించి, ఒక రోడ్డు మీద స్ట్రీట్ పక్క బండి ఒక కర్రీస్ పాయింట్ ఆమె పెట్టుకుంటే ఆమె గురించి, అలాగే కోవ బండి అయిన గురించి, అలాగే ఒకసారి మన పుష్ప సినిమా కోసం ఒక ఆయన చచ్చిపోయాడు, ఆయన గురించి కూడా మన అసెంబ్లీలో చాలా మాట్లాడారు. అలా న్యాయం జరగాలి అది అని చెప్పి. ఇక్కడ 3 ప్రాణాలు పోయినాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ తీసేసిండు, అదైతే ఎంత పెద్ద నేరం, బాగా పెద్ద నేరం. మళ్ళీ ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయిని కూడా చంపారు, అతి దారుణంగా చంపారు. దీని గురించి ఎందుకు మాట్లాడతలేదు ప్రభుత్వం, ఎందుకు స్పందిస్తలేదు? ఏదో గొడవలా కొట్టుకొని తిట్టుకొని చచ్చిపోయింది అంటే అదో లెక్క అయినా, మరి పొడిచి చంపేసిండు. అది చిన్న దానికి అసెంబ్లీలోకి పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరెవరో పోయి మాట్లాడుతుర్రు. నా చెల్లె గురించి ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు న్యాయం జరుగుతలేదు, పెద్దలు ఎందుకు వస్తలేరు అంటే ఓడన్నా 10 మంది తినేదానికడ తాయగడ లొల్లు అయితే కొట్లాడితే వాళ్ళ కోసం మాట్లాడతారు. నా చెల్లె నిండు ప్రాణం పోయింది, 3 ప్రాణాలు పోయినాయి. దీని గురించి మాట్లాడడానికి ఎందుకు దమ్ము ధైర్యం లేదు ఎవరికి? ఎందుకు అంటే వాళ్ళ ఆడబిడ్డలకు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడబిడ్డలకు అయితేనే మాట్లాడతారా, లేకుంటే తెలంగాణ ఆడబిడ్డల కోసం మాట్లాడారా? ఈ ఎలా నా చెల్లెకైంది, రేపు పొద్దున ఇంకొకరికి అవుతుంది, ఇంకా ప్రతి ఒక్కరికి ఇట్లనే అవుతుంది అన్న. ఇప్పుడు నా చెల్లెకి న్యాయం జరగకపోతే తెలంగాణ కూడిపోతుంది అంతే అన్న. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు కోవబండి గురించి కానీ దేని గురించో కానీ వాళ్ళకు ఒక దీని గురించి మాట్లాడితే నాకు పాపులారిటీ పెరుగుతుంది, వీళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు, పబ్లిక్ సపోర్ట్ చేస్తారని చెప్పి అసెంబ్లీలో ఎంతో నాయకులు అనుకోవచ్చు అందరికి. దీనికి కూడా మా చెల్లె 2 రాష్ట్రాలకు తెలిసిపోయింది. ఇప్పుడు మా చెల్లెకి న్యాయం చేస్తే వాళ్ళకి సపోర్ట్ అనేది లేదు కదా. 2 రాష్ట్రాలు వాళ్ళ తోడున్నాయా? ఇట్లా ఈ బిడ్డకు ఇట్లా జరిగితే ఆయన వచ్చి తోడున్నాడు, ఆయన ఎంత మంచివర్రా అని చెప్పి ఆ ప్రభుత్వం అంతా ప్రజలంతా ఆయన ఇంకా నడరా? కానీ ఎందుకు ముందు పడతలేరు నాయకులు? అదే ఇప్పుడు పెద్దవాళ్ళు ఇట్లా జరగని 3 రోజులలో లేటెస్ట్ పెట్టి ఇప్పుడు ఈ రోజు అవుతున్నా కానీ పొలిటీషియన్స్ అయినా వేరే రాజకీయాలు అయినా వేరే పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగితే ఏమడుగుతున్నావా? ఆస్తులు అడుగుతున్నావా, లేకుంటే ఇంకా ఎవరైనా వేరే ప్రాణాలు అడుగుతున్నావా? నా చెల్లె ప్రాణం పోయినందుకు దానికి తగ్గట్టు ప్రాణం పోవాలా, అంతే. న్యాయం జరగాల. మేము కోరుకునే న్యాయం ఒక్కటే. ఏమైనా తప్పు మాట్లాడుతున్నామా, లేకుంటే ఏమైనా పెద్ద మేము ఏమైనా రాష్ట్రాలు రాసి అని అడుగుతున్నామా? మా చెల్లె చచ్చిపోయింది, ఎట్లా చచ్చిపోయింది, పెద్ద మర్డర్ జరిగింది. ఈ మర్డర్ కేసు ఎంత జల్దీ రియాక్ట్ కావాలా, ఎంత జల్దీ న్యాయం జరగాల అర్థమైతే నాకు. కాదు, ఒక నార్మల్ ఒక అమ్మాయిని చంపితేనే పెద్ద అది అయిపోతుంది, అలాంటి ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని చంపినా ఇంత రియాక్ట్ అవుతలేరంటే అది షాక్ అనిపిస్తుంది మాకైతే. మరి ఏమైనా చెప్పుకున్నా చేసినా మనకు అర్థమైతే ఇది న్యాయం జరిగేదాకా అందరూ వీడియోలు ఇయ్యూరి, ఒక్కళ్ళు కూడా ఫేక్ న్యూస్ పెట్టకురు, అసలు ఉన్నది ఉన్నట్టే రాయుర్రి, తెలియకపోతే రారి. నచ్చిందా? అరే అన్న ఎన్ని ఉన్నాయన్న చూడన్నా ఒకసారి, తమిళే పెడుతుర్రు. అరే ఆడు నా చెల్ల కోసం పెడుతున్నాడు లోపల. ఉరిశిక్తారు నా ఆడు వాని దగ్గరకు పోయి వాని ముంగడ కెమెరా పెట్టినట్టు ఆడేమో లోపల వయసమ్మ లేకుండా నేను చచ్చిపోతా, ఏదో తెలక చంపినా కానీ ఇప్పుడు నాకు వయసమ్మ కావాలా అని అంటున్నాడ. వాడేమన్నా గుద్దల వీడియో పంపించిన ఎట్లా వీడియో తీసి పంపించిన అన్న. ఇగో ఛానల్ గురించి ఛానల్ కానీ ఈ ఛానల్ అని చెప్పే బదులు రూమర్స్ క్రియేట్ చేసుకుంటారు. ఏంటంటే పాపము పేర్లు చెప్తే వాళ్ళు ఫేమస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమస్ కావాలన్నా, ఫేమస్ ఎట్లా కావాలా, ఒక్క న్యాయంతో ఫేమస్ కావాలా. అదే మొగోడు అంటారు అన్న. ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఇప్పుడు నా చెల్లె కోసం పోరాటం చేస్తావు, రేపు పొద్దున నీ కాలం మీద వాడి అన్న నువ్వు నాకు న్యాయం చేసినావు అని గట్టి ధైర్యం నీ వెనుక నేను ఉంటా. మా న్యాయం ఒక్కటే అన్న. ఇప్పుడు మా చెల్లెతో పాటు 3 ప్రాణాలు తీసిండు వాడు. ఇప్పుడు వీనికి శిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ ఉరిశిక్ష కానీ పడకపోయింది అనుకో, ఇప్పుడు మన దేశంలో మస్తు మంది మొగలు ఉన్నారన్న. ఆ మొగలకు ఏం వెలుగుతుంది చెప్పన్న?
అరే ఇక పాలన యూట్యూబర్ వైష్ణవిని చంపేస్తే గంత 2-3 రాష్ట్రాలే మొత్తం మలచలేనా ఆమెను వాళ్ళని హరిబాబు కానీ ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు మనం గాడు అంటే మనకు పగ ఆయన వేసేద్దాం పట్టు గది మీద నాకు మోజు దాన్ని రేపు చేసేద్దాం పట్టు 3 నెలల్లో బయటకద్దాం ఆయన తాటు ఉంటే ప్రతి ఒక్కరి దాంట్లో ఇవి చంపేయాలంటే ఖచ్చితంగా నన్ను ఎన్కౌంటర్ చేస్తే ఉరిశిక్ష చేసిన అనుకో బయట వాడు ఎవ్వడు రాకుండా ఉంటాడు అన్న. అతి దారుణంగా ఎన్కౌంటర్ చేయాలన్న. ఎందుకంటే ఇంకొకటి గుండెల భయం పుట్టాలంటే, ఇంకొక పిల్ల మీద చేతేయాలంటే, ఇంకొక పిల్లని చూడాలంటే అన్న తప్పు. అంటే ఆడోళ్ళకు వాళ్ళకైనా ఏమైనా ఉంటే అవి అవి పట్టించుకోకూడదు. ఇంకో పిల్ల మీద ఇట్లా చెయ్యాలంటే భయం అన్నది పుట్టుకొస్తుంది గట్టిగా. నిజంగా మీరు చెప్పింది నిజంగా కరెక్ట్, మీరు మాట్లాడుతున్నది కరెక్ట్. బట్ చట్టాలు అట్లున్నాయి కాబట్టి మరి ఏం చేస్తారో తెలియదు కానీ, బట్ ఇట్లాంటివి ఇంకొకసారి కావద్దు అని అంటే నిజంగా వీని నడి రోడ్డు మీద ఉరిదీయాలి. చట్టాలు రాసుకునేది మనమే కదా. ఇప్పుడు ఈ చట్టం కూడా మార్చుకోవచ్చుగా మనం. పెద్ద తతంగం ఉంటది కానీ న్యాయం అయితే జరగాలి కదా. మనం చట్టం మార్చుకోకుండా న్యాయం జరగాలి కదా. ఇప్పుడు మనం ఎన్నో ఇప్పటిదాకా ఒక 4-5 సంవత్సరాల నుంచి కొత్త చట్టాలు కూడా వస్తున్నాయి. కానీ ఇట్లాంటి దానికి జరిగినప్పుడే కొత్త చట్టాలు వస్తలేవు. పెండింగ్ తీసుకురావాలి, కొత్త చట్టాలు తీసుకురావాలి. అంటే కోసం మారాలి. ఇంతవరకు చాలా జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు నా చెల్లెలు అయినాక కూడా జరుగుతున్నాయి. ఇంకా ఏ కేసు ఇట్లా వచ్చినా మారే అంటే ఇంకెప్పుడు మారుతాయి అన్న. ఇంకా ఆడబిడ్డలకు ఎప్పుడు సేఫ్టీ. ఎన్నో జరుగుతున్నాయి కానీ అవే పాత పద్ధతులు ఉన్నాయి. నాకు నిజం చెప్తున్నా అంటే ఆ పుచ్చిపోయిన మొహమ్మోనికి పెళ్లి చేసి ఇవ్వాలని చెప్పేసి మీకు ఎట్లా అనిపించింది అని నాకు అనిపించింది. ఆడ ఎంత దళిద్రంగా ఉన్నాడు అంటే నేను కొన్ని వీడియోస్ కూడా చూసిన. అంటే వైష్ణవి వాళ్ళ అమ్మ, సో అంటే వాళ్ళ నాన్న, వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్న తను కూర్చొని తిన్నప్పుడు ఏదో ఫిష్ సంథింగ్ ఏదో వేస్తే వాడు ఎక్కువ కావాలని అంటాడు. నాకు వాడిని హోమ్ చూస్తే అనిపించింది ఏంది వీడు ఏంది ఇట్లున్నాడు అని చెప్పేసి. స్టార్టింగ్ లో వాడిని చూస్తే మాకు కూడా గట్టిన అనిపించింది, మీరు గింద దరిద్రం కూడా అనుకున్నాం. బట్ ఏం చేసినంటే వాడి నటనకు మేము పడిపోయినాం. వాడిని మీ నటన అనుకోలే, ఇప్పుడు నటన అనిపించింది కానీ వాడిని అప్పుడు మీ నటన అనుకోలే. అబ్బాయి ఏమి ఇన్నసెంట్. ఇంత పెద్ద ఫ్యామిలీని ఆడు పిచ్చోలని చేసిండు చూడు. చేసిండన్న బరబ్బర్ చేసిండు వాడు. చిన్నప్పటి నుండి వాడితే ఇప్పటిదాకా మా ఫ్యామిలీ ఏ రిమార్క్ లేదు. కానీ ప్రభుత్వాలు చట్టాలు చేంజ్ అవ్వాలి. ప్రభుత్వాలు కూడా ఇట్లాంటివి జరుగుతుంటే అన్నీ మనం వదిలేస్తూ ఉన్నాం. కానీ ఇట్లాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే సో పిల్లల్ని చంపుతున్నారు, తల్లిలు చంపుతున్నారు, మళ్ళీ తల్లిని కూతుర్లు చంపుతున్నారు. సో ఇట్లాంటివి బాగా చూస్తున్నాం. సో ఇవన్నీ ఆగాలనంటే కొత్త చట్టాలు తేవాలి, ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు పడాలి. ఏదో ఒకళ్ళని చంపేసిన తర్వాత 3 నెలలు పోయి వస్తాం. ఇప్పుడు చాలా మంది దగ్గర డైలాగ్ కూడా నేను విన్నా. సో బ్రో చెప్పినట్టు ఇంతకు ముందుకు తాగి నువ్వు అన్నావు కదా 3 నెలల తర్వాత వస్తారని. చాలా మంది కూడా అరే సంపేదంటే 3 నెలల్లో వస్తామని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాస్తవాలు మాట్లాడాలి కాబట్టి తెలంగాణలో మనం వాస్తవాలు మాట్లాడుతున్నాం. సో అంటే కొత్త చట్టాలు రావాలి, ఇట్లాంటి వాళ్ళకి కఠినంగా శిక్షలు పడితేనే ఇట్లాంటివి అన్నీ ఆగిపోతాయి. సో ఫైనల్గా మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారా గవర్నమెంట్ని? చట్టంని అన్న మేము మాకు కావాల్సింది ఒకటే, చట్టం అయినా సరే ప్రజలైనా సరే ఈ వీడియో ఎంతమంది చూస్తుర్రో ఈ దేశం మీద ఉన్న వాళ్ళు అందరూ మాకు చేయాల్సింది ఒకటే న్యాయం. మీరు ఒక్కసారి ఆలోచించుర్రు అన్న ప్లీజ్. మేము కోపం మీద 100 మాట్లాడతాం, మీరు అర్థం చేసుకోవాలా. మీ ఇంట్లో మీ తమ్ముడు కూడా కోపం మీద ఎన్నో అంటాడు, రేపు పొద్దున సారీ చెప్తాడు. అట్లనే అనుకోర్రి. మాకు జరగాల్సింది న్యాయం అన్న, అంతే. ఆ న్యాయం జరిగేదాకా ఎవ్వరు కూడా వీడియోలు ఆపకుర్రి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోలు తీయుర్రి, ప్రతి ఒక్క ఊర్లో జస్ట్ చేయుర్రి. అర్థం చేసుకోరన్నా, ఏమైనా తప్పుంటే క్షమించురు, కానీ నా చెల్లెకి మాత్రం న్యాయం జరగాలి అంతే. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా రాలేవు. ఇప్పుడు నేనేమనుకున్నా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే మాకు ఇప్పుడు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, మట్టి ఇంజెక్షన్స్ ఇచ్చిండా లేదంటే టాబ్లెట్స్ ఇచ్చిందా అవి బయట పడతాయి కదా. ఇప్పుడు ఇది పెట్టుకున్నాం అనుకో, పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇవి బయటకు వచ్చినట్టు చెప్పాలి కదా, రిపోర్ట్లు ఇట్లా ఉన్నాయి ఏం చెప్పలేదు. అది మేము అడిగినాం కూడా, రిపోర్ట్స్ ఇవ్వని అంటే వస్తే కూడా మాట్లాడుతారు కానీ ఇంకైతే ఇవ్వలేరు కూడా. సో అంటే వైష్ణవి వాళ్ళ బ్రదర్స్ అందరూ ఒకటే కొడుతున్నారు. అంటే మా చెల్లెలకి ఇట్లా అయింది, ఇంకా వేరే చెల్లెళ్ళకి ఎవరికి ఇట్లా కావద్దని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నా మనస్ఫూర్తిగా నా సైడ్ నుంచి, శివ స్టూడియోస్ సైడ్ నుంచి కూడా ఒకటే కోరుకునేది, ఏ ఆడబిడ్డకు ఇట్లాంటి కష్టాలు రావద్దు, ఏ ఆడబిడ్డకి ఇట్లాంటిది కావద్దు. సో మనం అందరం కలిసి చట్టాలను మార్చుకుందామా, లేకుంటే ప్రభుత్వాలను దించేలాగా అంటే వాళ్ళ దగ్గరికి పోయి మనం అడిగి వాళ్ళు కిందికి వచ్చి సో నిజంగా ఇట్లాంటివి జరగొద్దని చెప్పేసి చట్టాలను మార్చే వరకు మనం తీసుకుపోయేలాగా మనం ప్రయత్నిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.